హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని చూడమా. మనం అంతకుముందు ఒక్కసారి చూడండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఎక్కడ? విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఆన్లైన్ కూడా స్టార్ట్ అవుతుంది. కొత్త బ్యాచెస్ జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్ బేసిస్ మీద మీరు ఎన్రోల్మెంట్ అనేది చేసుకోండి. ఓకే, సో మనకి ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ మనం హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. మీరు బ్రాంచెస్ డైరెక్ట్గా విజిట్ అయినా చేయొచ్చు, లేదంటే ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసైనా మీరు సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది పే చేయొచ్చు అనమాట. ఒక్కసారి ఆన్లైన్ 60,000 ఫీజు కూడా మీరు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదమ్మా. 5,000 పర్ మంత్ ఇంటూ 12 మంత్స్లో దీన్ని మీరు క్లియర్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్ ఫీజు కూడా 70,000 అంటే 10,000 పర్ మంత్ ఇంటూ 7 మంత్స్లో మీరు దీన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. ద కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందన్నమాట. అంటే ఏంటి, మీరు ఒకసారి ఆన్లైన్ యాక్సెసిబిలిటీ ఇచ్చారంటే మిగిలిన ఇన్స్టిట్యూట్స్ లాగా 1 year 2 years యాక్సెసిబిలిటీ కాదు, మీకు అన్లిమిటెడ్ టైం యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా. అఫోర్డబుల్ ఫీజెస్తో మనం తీసుకొని రావడం జరిగింది. మీరు ఈ 30th జూన్ లోపల పేమెంట్ చేస్తే మీకు ఆన్లైన్ కంటెంట్ అనేది కాంప్లిమెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఆన్లైన్ 60,000 వర్త్ ప్రొడక్ట్ అనేది మీకు కాంప్లిమెంట్ కింద అవుతుంది. మనం ఒక్కసారి చూడమ్మా, మన కోర్స్ ప్యాకేజ్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్లో క్లాసెస్ అన్ని కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సీసాట్ ఇంక్లూడింగ్ అయి ఉంటుందమ్మా, టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ది కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ అనేది అందుకే పెట్టడం జరిగింది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ రెండు కూడా మీకు ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ వర్త్ 10,000 అండ్ ఆన్సర్ రైటింగ్ ప్యాకేజ్ వర్త్ 10,000 కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరేమీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయవసరం లేదు. కేవలం ఆఫ్లైన్ అంటే 70,000 పే చేస్తేనే చాలు, ఇవన్నీ కూడా మీకు లభిస్తాయన్నమాట. అండ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి, సిజిఎల్ అనేవి మీకు రావడం జరుగుతుంది. చూసారు కదమ్మా, ఇంత అఫోర్డబుల్ ఫీజెస్లో ఎవరు కూడా ఇంత కాంప్రహెన్సివ్ ప్యాకేజెస్ అనేవి తీసుకొని రాలేరు. సో మీరు ఆలోచించకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండమ్మా. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ యూపీఎస్సీ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, డేట్ 05/6/2022. ఓకే, ఆర్టికల్స్ అన్ని డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఫస్ట్ మనం ఏం చేస్తామమ్మా, యథావిధిగా ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూద్దాము అండ్ ఆ తర్వాత ఆర్టికల్స్ అన్ని వన్ బై వన్ యూపీఎస్సీ ఓరియంటేషన్లో చూద్దామన్నమాట. ఓకే, ఈరోజు ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ 10 ఆర్టికల్స్ అనేవి మనం పిక్ చేసుకోవడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్స్ చూడమ్మా. సెంటర్ యట్ టు పే ఎయిర్లైన్స్ ఫర్ ఆపరేషన్ గంగా ఇవాక్యుయేషన్. ఓకే, సో అయితే ఫస్ట్ ఇవాక్యుయేషన్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత ఆపరేషన్ గంగా అంటే ఏంటో చూద్దాం. సో దీంతో మనకి కాంప్రహెన్సివ్గా ఆర్టికల్ అనేది అర్థమవుతుందన్నమాట. ఓకే, ఇవాక్యుయేషన్ క్యాంప్స్ ఇవన్నీ కూడా మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వస్తుంది. GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. అండ్ నెక్స్ట్ IISC, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, సైంటిస్ట్ రిపోర్ట్ మినీ ప్రోటీన్స్, కొన్ని మినీ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి దట్ కెన్ ఫైట్ COVID-19. అవి COVID-19ని ఫైట్ చేయగలవి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఆ మినీ ప్రోటీన్ నేమ్స్ ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవడం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ జమ్మూ ఆల్సో సీస్ రివైవల్ ఇన్ మిలిటెన్సీ అనేది జమ్మూలో పెరుగుతుంది. మిలిటెన్సీ అనేది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ అన్నమాట. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా కన్ఫామ్గా డిస్కస్ చేసి తీరాల్సిందే. ఓకేనా. సో దిస్ కమ్స్ ఇన్ మనకి GS3 ఇంటర్నల్ సెక్యూరిటీ. ఓకే, ఈ మినీ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో బయాలజీ పార్ట్ ఉంటుంది. అందులో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో కూడా. అండ్ ఈ మిలిటెన్సీ అనేది GS3 ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్లో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ CBI టు సెండ్ లీగల్ రిక్వెస్ట్ టు సెవరల్ కంట్రీస్. దేని గురించి అమ్మా, చైల్డ్ అబ్యూస్, ఆన్లైన్ అబ్యూస్
ఆన్లైన్ పోర్నోగ్రఫీ వాటి గురించి సిబిఐ లీగల్ రిక్వెస్ట్ అన్నీ కూడా వేరియస్ కంట్రీస్కి పంపిస్తుంది. సో అదేంటో అంతా కూడా మనం చూద్దాము. దిస్ కమ్స్ ఇన్ GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చూస్తాము. GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. అండ్ నెక్స్ట్ సరోగసీ లా ఫేసెస్ ఛాలెంజ్ ఇన్ ది కోర్ట్లో సరోగసీ లా అనేది ఛాలెంజ్ ఫేస్ చేస్తుంది. సో సరోగసీ అంటే ఏంటి, సరోగసీ లా ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాము. ఓకేనా. సో ఈ సరోగసీ లా ఇవన్నీ కూడా మనకి GS1 to సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్లో వస్తుంది. సొసైటీ సోషల్ ఇష్యూస్లో ఉమెన్ ఇష్యూస్ కవర్ అవుతాయి కదమ్మా. ఆ ఉమెన్ ఇష్యూస్లో సరోగసీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ క్యాంపెయిన్ డెడ్ లైన్ ఫర్ PWD అని ఇవ్వడం జరిగింది. అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్సెసిబిలిటీ వేగ్. ఓకే, మనకి యాక్సెసిబిలిటీ ఇండియా క్యాంపెయిన్ అనేది ఉంది. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద. సో అదేంటి, ఇప్పుడు ఇక్కడ ఈ PWD వాళ్ళకి ఆ స్కీమ్స్ వచ్చినా కూడా ఇంకా బెనిఫిట్ రాలేదు అని చెప్తున్నారు. ఎందుకో ఏంటో కూడా పూర్తిగా చూద్దాం. సో దిస్ ఆల్సో కమ్స్ ఇన్ GS1 సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్లో చూస్తాము. ఓకేనా, అదొక సోషల్ ఇష్యూ కదమ్మా. పర్సన్స్ విత్ డిజబిలిటీ అనే వాళ్ళకి గవర్నమెంట్ కన్ఫామ్గా హెల్ప్ చేయాలి. ఓకే, సో దాని గురించి ఆర్టికల్ అంతా చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇన్హేల్డ్ వ్యాక్సిన్స్ టు బీ మోర్ ఎఫెక్టివ్. కొన్ని రీసెర్చర్స్ అనేవి నార్మల్గా ఇప్పుడు మనం వ్యాక్సిన్స్ తీసుకుంటున్నాం కదా, ఇంజెక్టెడ్ వ్యాక్సిన్స్ కన్నా ఇన్హేల్డ్ వ్యాక్సిన్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి అని చెప్తున్నారు. దిస్ కమ్స్ ఇన్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చూస్తాము. నెక్స్ట్ ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ హెల్త్ డిప్లొమసీ ఈజ్ ఎట్ స్టేక్ అని చూస్తాము. ఓకే, గ్లోబల్ హెల్త్ డిప్లొమసీలో ఇండియా అనేది చాలా సైలెంట్గా ఉంటుంది. అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా తన ఇష్యూస్ ఏవి కూడా చెప్పడం లేదు. అండ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ యొక్క వాయిస్ కూడా వినిపించడం లేదు అని చూస్తామన్నమాట. సో ఆర్టికల్ అంతా చూద్దాము. దిస్ కమ్స్ ఇన్ GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి గ్లోబల్ బాడీస్ ఉంటుంది, అక్కడ మనం ఇది చూస్తాము. అండ్ నెక్స్ట్ YR ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, FPIs అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ డంపింగ్ ఇండియన్ స్టాక్స్. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. అవి వెళ్ళిపోవడంతో ఇండియన్ స్టాక్ ప్రైసెస్ అనేవి పడిపోతున్నాయి. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో చూసిన తర్వాత, ఇండియన్ స్టాక్స్ అంటే ఏంటో చూసిన తర్వాత, ఆ రెండింటికి రిలేషన్ చూస్తే అప్పుడు మనకి ఆర్టికల్ అనేది క్లారిటీగా అర్థమైద్ది అనమాట. ఓకే, దిస్ కమ్స్ ఇన్ GS3 ఎకానమీ అనేది చూస్తాము. అండ్ నెక్స్ట్ ది కార్టెల్ అండ్ ఇట్స్ allies that keep oil on the boil అని చూస్తామన్నమాట. ఓకే, దిస్ కమ్స్ ఇన్ GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ GS3 ఎకానమీ అని కూడా చూస్తాము. రెండిటికి కూడా ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు ప్రతిదీ చూసి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండమ్మా. అది మీకు నెక్స్ట్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడమ్మా, మనం ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్, మోస్ట్ బ్యూటిఫుల్ కోర్స్ కింద తీసుకొని రావడం జరిగింది. దిస్ యాక్ట్స్ యాజ్ ఏ స్కిల్ బిల్డింగ్ కోర్స్ అమ్మ. ఇది ఒక బ్యూటిఫుల్ స్కిల్ బిల్డింగ్ కోర్స్. మీరు డైలీ బేసిస్ మీద ఆన్సర్స్ అనేవి రాస్తే మీ స్కిల్స్ అనేవి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కల్లా బ్యూటిఫుల్గా చేంజ్ అవుతుందన్నమాట. ఒక్కసారి చూడండి, స్టాటిక్ ప్లస్ డైనమిక్ పార్ట్స్ కంప్లీట్ అయితే మీకు వస్తుంది. ఇట్ కవర్స్ 1250 మార్క్స్ అనేది మనం చూస్తాము. ఇక్కడ మనం SI అండ్ GS 1 to 4 అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది మనం డిస్కస్ చేస్తాము. అండ్ కరెక్షన్స్ ఫీడ్బ్యాక్ అనేది మనం డైలీ బేసిస్ మీద ఇవ్వడంతో మీకు స్కిల్స్ అనేవి బిల్డ్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇండియాలో ఇటువంటి ప్రోగ్రామ్ అనేది తీసుకొని రాలేదమ్మా. ఒకసారి చూడండి, ఇట్ యాక్ట్స్ యాజ్ డైనమిక్ పార్ట్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్, యోజన, కురుక్షేత్ర నుంచి డైనమిక్ పార్ట్ తీసుకుంటాము. అండ్ GS 1 2 3 4 నుంచి స్టాటిక్ పార్ట్ కూడా తీసుకొని డైలీ బేసిస్ మీద క్వశ్చన్స్ ఇచ్చి వెంటనే ఆన్సర్ రైటింగ్ చెప్పి అంతా కూడా మనం దగ్గరుండి చూసుకుంటాం అనమాట. అండ్ దిస్ ఇంక్లూడ్స్ టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ అని కూడా చూస్తాము. అండ్ ఇంత బ్యూటిఫుల్ స్కిల్ బిల్డింగ్ కోర్స్ కేవలం ఆన్లైన్ ఫీజ్ 10,000 రూపీస్ మాత్రమే. అండ్ ఆఫ్లైన్ అనేది 15,000 మాత్రమే. ఆఫ్లైన్ అనేది కేవలం మనం హైదరాబాద్లో మాత్రమే పెట్టడం జరిగిందమ్మా. మనకిది లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం జరిగింది. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. మీకు ఒక్కసారి బయట ఎక్కడైనా ఇన్స్టిట్యూట్స్లో చూస్తే వాళ్ళు హార్డ్లీ ఫీజు అనేది
అనేది ఇస్తారు. అండ్ టైం లిమిట్ 3 months, 4 months, 6 months అనేది ఇస్తారు. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో డైలీ బేసిస్ మీద ఆన్సర్స్ డైలీ కూడా మీరు 20 ఆన్సర్స్ ఏం రాయవసరం లేదమ్మా. డైలీ ఒక 2-3 ఆన్సర్స్ రాసినా కూడా అది మోస్ట్ బ్యూటిఫుల్గా మీ స్కిల్ బిల్డింగ్ అనేది చేస్తుందన్నమాట. ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా అది మీకు చూపిస్తుంది. అండ్ ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అయితే ఇటు సైడ్ చూడమ్మా, ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ అనేది తీసుకొని రావడం జరిగింది. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. ఇక్కడ మీకేంటి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పర్స్పెక్టివ్స్లో మనకి కరెంట్ అఫైర్స్ ఉండడం జరుగుతుంది. ఎంసీక్యూస్ డైలీ బేసిస్ మీద ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ అన్నీ కూడా మీకు ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో కవర్ అవుతుందమ్మా. డైలీ బేసిస్ మీద చూస్తే నేను ఎగ్జాక్ట్లీ 9 PM డైలీ బేసిస్ మీద కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది తీసుకుంటున్నాను. ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాము. యోజన, కురుక్షేత్ర ఆర్టికల్స్ ఎట్లా చదవాలో మెయిన్స్ అండ్ ఎట్లాంటి మనకి డేటా అనేది ఇంపార్టెంట్, పాయింట్స్ ఇంపార్టెంట్, ప్రతిదీ కూడా మనం క్లాస్లో డిస్కస్ చేస్తామమ్మా. అండ్ ఆ తర్వాత మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్ ఉంటాయి, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి, రివిజన్ సిరీస్ కూడా ప్రిలిమ్స్ ముందు ఉంటుందన్నమాట. సో ఇంత బ్యూటిఫుల్ కోర్స్ కేవలం మనం 10,000 రూపీస్కి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రతి ప్యాకేజ్ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఒక్కసారి మీరు చూడండి, ఒకవేళ మీ 2 కాంబో ప్యాక్లు తీసుకుంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అయ్యేటట్టు ప్యాకేజ్ అనేది తీసుకుంటే మీకు ఎంత అవుతుంది? 10,000 + 10,000 20,000 అవుతుంది. బట్ ఈ 2 కలిపి తీసుకుంటే కేవలం 15,000కే మీకు ఫుల్ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం 15,000కే ప్యాకేజ్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, డిలే చేయకన్నా వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. చూడమ్మా, మంది సెంటర్ ఎట్ టు పే ఎయిర్లైన్స్ ఫర్ ఆపరేషన్ గంగా ఇవాక్యుయేషన్. ఓకే, ఫస్ట్ ఇవాక్యుయేషన్ అంటే ఏంటో చూసి తర్వాత ఆపరేషన్ గంగా చూసి అండ్ ఇలాంటి ఇవాక్యుయేషన్ క్యాంప్స్ ఎప్పుడైనా ఇండియా చేసిందా పూర్తిగా మనం చూద్దాం. ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఇవాక్యుయేషన్? ఇవాక్యుయేషన్ అంటే ఏంటి? ఒకవేళ మన ప్రజలు ఏదైనా కంట్రీలో ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ఎటువంటి సిచ్యువేషన్లో, వార్ టైమ్ సిచ్యువేషన్లో, పాండమిక్ సిచ్యువేషన్స్లో, తెలియని అసలు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో ఇరుక్కున్నారు అంటే వాళ్ళని తీసుకొచ్చే క్యాంపెయిన్నే మనం ఎప్పుడైనా ఇవాక్యుయేషన్ క్యాంపెయిన్ అని అంటాము. ఏమంటామమ్మా? ఇవాక్యుయేషన్. సో అయితే ఇప్పుడు రీసెంట్గా ఆపరేషన్ గంగా గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఈ ఆపరేషన్ గంగా అంటే ఏంటి? సడన్గా రష్యా ఉక్రెయిన్ మీద వార్ అనేది స్టార్ట్ చేసింది. సో అప్పటికప్పుడు మన ఇండియన్స్ చాలామంది ఉక్రెయిన్లో ఉండడం అనేది జరిగింది అనమాట. సో ఉక్రెయిన్ నుంచి వాళ్ళందరినీ తీసుకొని రావాలంటే మనం ఏం చేస్తాము? ఇవాక్యుయేషన్ క్యాంప్ అనేది పెడతాము. ఉక్రెయిన్ అనేది ఇండియా పక్కన లేదు వెంటనే తీసుకొని రావడానికి. సో thousands of kilometers దూరంలో ఉంది కాబట్టి ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ టు యూజ్ ఎయిర్లైన్స్ని యూజ్ చేసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని యూజ్ చేసి మనం మన ప్రజల్ని ఇవాక్యుయేషన్ చేయించాలి. అంటే ఆ డేంజరస్ ప్లేస్ నుంచి ఇండియాకి తీసుకొచ్చేటట్టు చేయాలన్నమాట. ఎందుకంటే సిటిజన్స్ కాబట్టి గవర్నమెంట్కి పూర్తి బాధ్యత అనేది ఉంటుంది ప్రజల మీద. సో అందుకనే గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది? ఆపరేషన్ గంగా అనే పేరు మీద ఇవాక్యుయేషన్ క్యాంప్ అనేది వెంటనే స్టార్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఒక్కసారి మీరు ఉక్రెయిన్ బార్డర్ చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఇదమ్మా మ్యాప్. సో ఒకసారి చూడండి, ఇది ఉక్రెయిన్, ఇది రష్యా ఏమోంచి అటాక్ చేస్తుంది ఉక్రెయిన్ మీద. సో అయితే ఇక్కడ ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాక్యుయేషన్ చేసే ఛాన్స్ ఉండాలి. అందుకని మనం ఏం చేస్తాం? ఉక్రెయిన్లో చాలామంది చదువుకోవడానికి అలా వెళ్తున్నారు. వాళ్ళని ఏం చేస్తాం? డైరెక్ట్గా ఉక్రెయిన్ నుంచి తీసుకుని వెళ్ళడం అవ్వదు కాబట్టి మనం ఏంటి, ఈ ఉక్రెయిన్ నుంచి పక్కనున్న కంట్రీస్కి తీసుకువెళ్ళి అక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకొని వస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అంటే వాడిని ఇక్కడి నుంచి బెలారస్కి పంపిస్తాము. అర్థమవుతుందా? అయితే మనం ఏ కంట్రీస్ యూస్ చేసుకున్నాం? బెలారస్ కంట్రీ నుంచి తీసుకొని వచ్చాం, పోలాండ్ యూస్ చేసుకున్నాం, స్లోవేకియాని యూస్ చేసుకున్నాం అండ్ రొమానియా కంట్రీస్. ఇవన్నీ కూడా బోర్డర్స్ విత్ ఉక్రెయిన్ అనేది మనం చూస్తాము. ఓకేనా? సో అయితే ఈ కంట్రీస్కి ఫస్ట్ బోర్డర్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ కంట్రీస్
కంట్రీస్కి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని ఎయిర్లైన్స్లోకి ఎక్కించి ఇండియాకి జాగ్రత్తగా తీసుకొని రావడం జరిగింది. రష్యా వార్ అనేది ప్రకటించిన వెంటనే అక్కడ గందరగోళం, ఇన్స్టెబిలిటీ అనేది ఫార్మ్ అవుతుంది కదమ్మా. ఆ ఇన్స్టెబిలిటీ అనేది ఫార్మ్ అయిన వెంటనే ఇవాక్యుయేషన్ క్యాంప్ అనేది ఇండియా వెంటనే స్టార్ట్ చేసింది. సో మినిమల్ లాస్ ఆఫ్ లైఫ్ ఫర్ ఇండియన్స్ అనేది మనం చూస్తాము. అది గవర్నమెంట్ బాధ్యత. సిటిజన్స్ కాబట్టి వరల్డ్ లెవెల్లో ఉన్న ఇండియన్ సిటిజన్స్ని రక్షించే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది అనమాట. సో ఎలానే మ్యాప్ మనం చూపించాం కాబట్టి ఇంపార్టెంట్ లొకేషన్స్ కూడా ఇవన్నీ కూడా చూడమ్మా. ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్ అనేది ఎక్కడుంది? నైపర్ రివర్ మీద ఉంది అనమాట. ఒక్కసారి చూసారు కదా, నైపర్ రివర్ అనేది ఉక్రెయిన్లో ఆరిజిన్ లేదు, బెలారస్లోని లేదు, ఆ పైన ఆరిజిన్ అనేది ఉంది. ఆ నైపర్ రివర్ మీద కీవ్ అనే సిటీ ఉంది. కీవ్ అనేది క్యాపిటల్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ క్రిమియా ఇష్యూలో ఎవరికి, ఉక్రెయిన్కి అండ్ రష్యాకి వార్ అనేది ఆల్రెడీ ఉంది. ఎప్పుడు రష్యా అనేది క్రిమియాని ఆక్యుపై చేయడం జరిగింది. ఓకేనా. అండ్ ఇంపార్టెంట్ రీజన్స్ లైక్ దోన్తెస్క్, లుహాన్స్క్ కూడా ఒకసారి చూడండి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ సీ ఆఫ్ అజోవ్ అని చూస్తాము. సీ ఆఫ్ అజోవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వీటన్నిటికీ కూడా బ్లాక్ సీ అనేది ఉంటుంది. బోర్డరింగ్ రష్యా కానీ ఉక్రెయిన్ కానీ వీటన్నిటికీ కూడా బ్లాక్ సీ అనేది బోర్డర్లో ఉంది. బ్లాక్ సీ మీద పూర్తి హక్కు తెచ్చుకోవాలి అన్న దీంతో రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ పోర్ట్ సిటీస్ అన్నిటినీ కూడా ఆక్యుపై చేస్తుంది. లైక్ ఒడెస్సా కానీ ఇవన్నీ కూడాను. ఓకేనా. సో అర్థమైంది కదమ్మా. బెలారస్, పోలాండ్, స్లోవేకియా, రొమానియాకి తీసుకువెళ్ళడం జరిగింది. ఎందుకు ఇవన్నీ కూడా చెప్తున్నానంటే రేపొద్దున మీరు ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనేది పెట్టుకున్నారు అంటే ఐఎఫ్ఎస్లో ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మీరే చూసుకోవాలి. అంటే ఉక్రెయిన్లో మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫారెన్ సర్వీసెస్ వాళ్ళు జాగ్రత్తగా సిటిజన్స్ని పక్క కంట్రీస్కి తీసుకువెళ్తూ ఉంటారు. అండ్ అక్కడున్న డిప్లొమాట్స్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు మనల్ని జాగ్రత్తగా ఫ్లైట్ ఎక్కించి తీసుకొని వస్తారు. సో ఇవాక్యుయేషన్ క్యాంప్ అంటే ఈజీ కాదమ్మా, చాలా కష్టమైన క్యాంప్ అండ్ చాలా అడ్వెంచరస్ క్యాంప్ కూడా అని మనం చెప్పచ్చు. ఓకే, సో అయితే మన ఇండియన్స్ని ఖచ్చితంగా తీసుకొని రావాలని ఆపరేషన్ గంగా అనేది తీసుకొని రావడం జరిగింది. ఓకే, అండ్ ఈ ఆపరేషన్ గంగాలో ఎంతమంది అమ్మా? అట్లీస్ట్ 20,000 ఇండియన్స్ అమ్మా. 20,000 ఇండియన్స్ని ఎయిర్లైన్స్ యూస్ చేసి తీసుకొని రావడం జరిగింది. బోర్డర్ కంట్రీస్ తీసుకెళ్ళి ఆ బోర్డర్ కంట్రీస్ నుంచి తీసుకొని రావడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ఆపరేషన్ గంగా. అయితే ఇప్పుడు ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే ఈ ఆపరేషన్ గంగా యూస్ చేసినప్పుడు చాలా ఎయిర్లైన్స్, ప్రైవేట్ ఎయిర్లైన్స్ అనేవి మనం వాడడం జరిగింది. ఆ ప్రైవేట్ ఎయిర్లైన్స్కి మనం ఇంతవరకు కూడా అమౌంట్స్ అనేవి పే చేయలేదు అని చెప్తున్నారనమాట. సో అయితే గవర్నమెంట్ ఏం చెప్తుంది? గవర్నమెంట్ మాత్రం ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. సో అంటే వాళ్ళకి ఇంకా అమౌంట్స్ అనేవి పే చేయాలి. ఆల్ దీస్ ఆర్ పొలిటికల్ ఇష్యూస్ కాబట్టి మనం పట్టించుకోము. అయితే ఈ ఇవాక్యుయేషన్ క్యాంప్స్ అనేది చూస్తున్నాం కదా, ఇంకేమైనా ఇవాక్యుయేషన్ క్యాంప్స్ ఇండియా ఎప్పుడైనా చేసిందా అంటే ఎస్, సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవన్నీ నేను జాగ్రత్తగా చెప్తాను, రాసుకుందామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ గంగా ఇప్పుడు చూసాం కదా. ఆపరేషన్ గంగా 2022లో చేసాము. అంటే ఈ ఇయర్ ఆపరేషన్ గంగా అనేది చేసాము. అయితే మనం పాండమిక్స్ టైంలో ఖచ్చితంగా మన ఇండియన్స్ వేరే కంట్రీస్లో ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొని రావడానికి మనం ఇవాక్యుయేషన్ క్యాంప్స్ అనేవి చేసాము. ఒకటి వందే భారత్. ఓకే, వందే భారత్ ప్రకారం ఇండియన్స్ ఎవరైతే కోవిడ్-19 ఎఫెక్ట్ అయ్యి వేరియస్ కంట్రీస్లో ఉండిపోయారో, ఎవరైతే ఇండియాకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది అండర్ 2 హెడ్స్. 2 క్లాజ్ 1 వందే భారత్, 2 క్లాజ్ 2 ఆపరేషన్ సముద్ర సేతు. ఆపరేషన్ సముద్ర సేతు. ఓకే, ఈ రెండు కూడా కోవిడ్-19 సిచ్యువేషన్లో ఎఫెక్ట్ అయిన ఇండియన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఓకే, వందే భారత్ ప్రకారం ఇండియాకి 60 lakh ఇండియన్స్ని తీసుకొని రావడం జరిగింది. 60 lakh. ఈ ఆపరేషన్ సముద్ర సేతు ప్రకారం 4,000 ఇండియన్ సిటిజన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఒక్కసారి చూస్తే సార్ రెండు ఎందుకు పెట్టారంటే వందే భారత్ అనేది మనకి ఎయిర్ లిఫ్ట్ చేయడం జరిగింది, అంటే ఎయిర్లైన్స్లో తీసుకొని రావడం జరిగింది. సముద్ర సేతు మాత్రం మనం నేవల్ షిప్స్ యూస్ చేసుకొని చేయడం జరిగింది అనమాట. మన నేవల్ షిప్స్ బార్డర్ కంట్రీస్లో ఉన్న వాటన్నిటికీ తిరుగుతుంది. ఎక్కడైతే ఓషన్ అదంతా ఉంటుందో అక్కడ నుంచి మన ఇండియన్స్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళడం జరిగింది అని చూస్తాము. అండ్ ఆ తర్వాత మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ థర్డ్ వన్, ఆపరేషన్ రాహత్. ఆపరేషన్ రాహత్.
ఆపరేషన్ రాహత్ ప్రకారం మనం ఏం చూస్తాం, యెమెన్ అనే కంట్రీ ఉంది కదమ్మా, యెమెన్ కంట్రీలో ఒకేసారి యెమెన్ గవర్నమెంట్కి హౌతీ రెబల్స్కి వార్ అనేది స్టార్ట్ అయింది. యెమెన్ అండ్ హౌతీ రెబల్స్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్కి ఆపోజిట్గా వెళ్ళిన వాళ్ళని రెబల్స్ అంటాం. సో యెమెన్ కంట్రీలో హౌతీ రెబల్స్ అనేవాళ్ళు గవర్నమెంట్ మీద ఒకేసారి అపోజ్ అవ్వడం జరిగింది. అయితే యెమెన్లో చాలా వరకు ఇండియన్స్ ఉన్నారు. ఆ ఇండియన్స్ని ఇవాక్యుయేషన్ చేయడానికి ఆపరేషన్ రాహత్ అని అంటాము. ఎంతవరకు అమ్మా, 5600 పీపుల్ అనేవాళ్ళు అక్కడ ఉండడం జరిగిందనమాట. వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఆపరేషన్ రాహత్ ప్రకారం తీసుకొని రావడం జరిగింది. ఈ ఆపరేషన్ రాహత్ ఏమో 2015లో జరిగింది. ఓకేనా. సో అయితే ఇక్కడ చూసారా, ఆపరేషన్ గంగా 2022 అండ్ ఆ తర్వాత మనం సముద్ర సేతు అండ్ వందే భారత్ ఇన్ 2020 అని చూస్తాం. ఈ రెండు 2020 అండ్ ఆపరేషన్ రాహత్ ఏమో 2015లో చూడడం అనేది చేస్తాము. అండ్ ఆ తర్వాత దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ నేపాల్ దట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్ మైత్రి అని చూస్తాము. ఆపరేషన్ మైత్రి అనేది 2015లో చేయడం జరిగింది. ఏమైంది, నేపాల్లో ఎర్త్క్వేక్ అనేది రావడం జరిగింది. ఈ నేపాల్ ఎర్త్క్వేక్లో చాలా వరకు ఇండియన్స్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని జాగ్రత్తగా తీసుకొని రావడానికి మనం ఆపరేషన్ మైత్రి 2015లో నేపాల్ నుంచి ప్రజల్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత మరొకటి ఇంపార్టెంట్ అయింది చూడండి అమ్మా, ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్. ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ ప్రకారం చాలా వరకు ఇండియన్ సిటిజన్స్ని కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ లైక్ లిబియా నుంచి తీసుకొని రావడం జరిగింది. ఓకే, లిబియా నుంచి చాలా వరకు ఎయిర్ లిఫ్ట్ చేయడం జరిగింది అనమాట. ఎంతవరకు అమ్మా, 15,400 పీపుల్ని జాగ్రత్తగా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది, వేరియస్ ఎయిర్లైన్స్ అనేవి యూజ్ చేసుకొని. ఓకేనా. ఆపరేషన్ సేఫ్ కమింగ్ ఫ్రమ్ లిబియా, ఆపరేషన్ మైత్రి ఫ్రమ్ నేపాల్, ఆపరేషన్ రాహత్ ఫ్రమ్ యెమెన్ అని చూస్తాము. అండ్ ఆ తర్వాత 2006లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్ అనేది జరిగింది, దట్ ఈజ్ ఆపరేషన్ సుకూన్. ఆపరేషన్ సుకూన్ అనమాట. ఇది ఎక్కడమ్మా, ఇది లెబనాన్లో జరిగింది. లెబనాన్ అంటే ఇజ్రాయెల్ తెలుసు కదమ్మా, ఇజ్రాయెల్ పైన లెబనాన్ ఉంటుంది. ఇజ్రాయెల్ లెబనాన్కి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయిన వెంటనే మన వాళ్ళు ఏం చేశారు, సీ లిఫ్ట్ అనేది చేశారు. ఎప్పుడు ఎయిర్ లిఫ్ట్ చేయడం చూస్తాము, బట్ ఇక్కడ సీ లిఫ్ట్ అనేది జరిగింది. ఎందుకు, లెబనాన్ కంట్రీ అనేది మెడిటరేనియన్ సీకి ఆనుకొని ఉంది కాబట్టి మనం సీ లిఫ్ట్ అనేది చేసి మన ప్రజల్ని కాపాడుకోవడం జరిగింది. ఎంతమందినమ్మా, లిటరలీ 2300 పీపుల్ని జాగ్రత్తగా తీసుకొని రావడం జరిగింది అనమాట. ఇక్కడ సీ లిఫ్ట్ అనేది చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకున్నామా, షార్ట్కట్లో మీకు అర్థమై గుర్తుండేటట్టు. ఇవన్నీ కూడా ప్రిలిమ్స్లో అడుగుతారు అండ్ మీరు దీన్ని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పర్స్పెక్టివ్లో కూడా మీరు పెట్టచ్చు అనమాట. ఓకే. సో ఆపరేషన్ గంగా, వందే భారత్, ఆపరేషన్ సముద్ర సేతు, ఆపరేషన్ రాహత్ ఈజ్ ఫ్రమ్ యెమెన్, ఆపరేషన్ మైత్రి ఈజ్ ఆఫ్ నేపాల్, ఆపరేషన్ సేఫ్ కమింగ్ ఫ్రమ్ లిబియా, ఆపరేషన్ సుకున్ ఫ్రమ్ లెబనాన్ అని చూస్తాము. ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. లో మ్యాచ్ ది ఫాలోయింగ్ అని లేదంటే ఎట్లాగా కనిపెట్టి పెట్టమని ఇస్తూ ఉంటాడనమాట. ఓకే. సో ఎస్, అయితే ఇదే అమ్మ ఆర్టికల్ మనం పూర్తిగా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అయితే నేను మరొక క్వశ్చన్ అడుగుతానమాట. మనం ఏం చేసామంటే ఆపరేషన్ కువైట్ ఎయిర్ లిఫ్ట్ అనేది చేశాము. ఆపరేషన్ కువైట్ ఎయిర్ లిఫ్ట్ ఎప్పుడు జరిగింది ఏంటో చెప్పండి అమ్మా. ఓకేనా. సో ఆపరేషన్ కువైట్ ఎయిర్ లిఫ్ట్ అనమాట. ఓకే. సో దాని గురించి ఇప్పుడు మీరు చూసి కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ అనేవి పెట్టండి. ఓకే. సో అయితే ఇక్కడ ఇంతకన్నా మనం చూడాల్సిన ఆర్టికల్ ఇంకేమీ లేదు. దీంతో ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇక్కడ ఉన్న కొంతమంది సైంటిస్టులు రిపోర్ట్ చేశారనమాట. ఒక కొత్త మినీ ప్రోటీన్ అనేది వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఆ మినీ ప్రోటీన్ అనేది COVID-19ని అటాక్ కాకుండా చేస్తుందన్నమాట. ఓకే. సో జనరల్గా మనకి వ్యాక్సిన్స్ ఏం చేస్తుంది, వాటికి ఆపోజిట్లో ఫైటింగ్ మెకానిజం అనేది కెపాసిటీ పెంచుతుంది. బట్ ఇక్కడ ఈ మినీ ప్రోటీన్స్ ఏమో యాక్చువల్లీ వైరస్ అనేది
బాడీలోకి ఎంటర్ కాకుండా కూడా చేస్తుంది అన్నమాట. సో అయితే ఆ మినీ ప్రోటీన్ ఏంటి ఇవంతా కూడా ఒక్కసారి చూద్దాం. బట్ అంతకుముందు మీరు కాస్త ఇన్ఫర్మేషన్ అనేది వాట్ ఈజ్ మెంట్ బై మోనోమర్, వాట్ ఈజ్ మెంట్ బై డైమర్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై ట్రైమర్ ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సింది ఉంటుందన్నమాట. సో ఒక్కసారి వాటి గురించి చూద్దాం. చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెంట్ బై మోనోమర్. మోనోమర్ అంటే నథింగ్ బట్ సింగిల్ సెల్ ఏదైనా ఉంది అంటే దాన్ని మోనోమర్ అంటామన్నమాట. సింగిల్ ఆటమ్తో కలిపి ఉంటే దాన్ని మోనోమర్ అని అంటాము. అయితే వాట్ ఈజ్ మెంట్ బై డైమర్. డైమర్ అంటే నథింగ్ బట్ టూ సింగిల్ ఆటమ్స్ అనేవి కలిపి బాండింగ్ అయి ఉంటే దాన్ని డైమర్ అని అంటాము. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ N+ ఉంది, ఇది మోనోమర్ అంటాము. N+N+ ఇక్కడ కలిసి ఏదైతే ఉందో దాన్ని డైమర్ అని అంటాము. ఇక్కడ H+H+ కలిపి ఉందా దీన్ని డైమర్ అంటాం. O+O+ ఉన్నది డైమర్ అంటాము. ఇక్కడ H+ ఉట్టి O+ ఇవన్నీ కూడా మోనోమర్స్ అంటాము. దెన్ వాట్ ఈజ్ ట్రైమర్. ట్రైమర్ అంటే 3 ఇండివిజువల్ ఆటమ్స్ అనేవి కలిపి ఉంటే దాన్ని ట్రైమర్స్ అని అంటాము. అయితే మోనోమర్ అంటే సింగిల్గా ఉంటుంది, డైమర్ అంటే 2 ఉంటుంది. దెన్ వాట్ ఈజ్ ట్రైమర్. ట్రైమర్ అనేది ఎట్లాగైనా కూడా ఉంటుంది, ఇలా అయినా ఉండొచ్చు లేదంటే ఇలాగైనా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైమర్లో చూడండి, మనం వాటర్ తీసుకుంటే వాటర్ని ఎలా రాస్తాం, H2O కింద రాస్తాము. O అనేది ఇక్కడ పెడతాము, ఇక్కడ ఒక H2 పెడతాము, ఇక్కడ ఒక H పెడతాము, ఇక్కడ ఒక H అనేది పెడతాము అనమాట. సో ఇది H2O అవుతుంది కదా, దీన్ని ఒక ట్రైమర్ అని అంటామన్నమాట. అయితే సార్ ఇప్పుడు మోనోమర్స్, డైమర్స్, ట్రైమర్స్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే ఒక్కసారి మనకి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ మినీ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అది పాలీపెప్టైడ్ అని అంటాము, పెప్టైడ్స్ అని అంటామన్నమాట. ఓకే, ఇవి ప్రోటీన్స్ని పెప్టైడ్స్ అని అంటాము. సో ఇక్కడ ఈ మినీ ప్రోటీన్ అనేది అది ఒక డైమర్. ఓకే, అది ఒక డైమర్ అనమాట. సరే అయితే ట్రైమర్ గురించి ఎందుకు చెప్పారు, మనం ఇప్పుడు కోవిడ్-19 చూస్తే, SARS-CoV-2 చూస్తే ఆ వైరస్ అనేది అది ఒక ట్రైమర్ అనమాట. సో ఇప్పుడు అర్థమవుతుంది కదమ్మా, డైమర్ గురించి చూసాం, ట్రైమర్ గురించి చూసాం. ఇప్పుడు మనం మాట్లాడే పాలీపెప్టైడ్ ఏంటి దాని పేరు, దాన్ని మనం SIH5 అని అంటాము. SIH5 అనేది ఒక మినీ ప్రోటీన్, ఇది మనకి వైరస్ ఎఫెక్ట్ కాకుండా చేస్తుంది. అంటే ఒక డైమర్ అనేది ఒక ట్రైమర్ని కంట్రోల్ చేస్తుంది. ఎట్లా కంట్రోల్ చేస్తుందో ఏంటో కూడా మనం పూర్తిగా చూద్దాము. ఒక్కసారి చూడండి. సో అర్థమైంది కదా, మినీ ప్రోటీన్ అంటే పాలీపెప్టైడ్, ఆ పాలీపెప్టైడ్ అంటే SIH5 ప్రోటీన్ అని చూస్తాము. ఓకే, అయితే SARS-CoV-2ని మనం ఏం చూస్తాము, SARS-CoV-2ని S ప్రోటీన్ అని అంటాము. SARS-CoV-2 కదా, అది ఒక S ప్రోటీన్ లాగా మనం చూద్దాము. జనరల్గా వైరస్ అనేది ఏం చేస్తుంది, బాడీలో హోస్ట్ సెల్ని వెతుక్కుంటుంది. హోస్ట్ సెల్ అంటే ఫస్ట్ దానికి ఎంట్రన్స్ అనేది కావాలి. హోస్ట్ సెల్ని వెతుక్కున్న తర్వాతే అది వైరస్ని స్ప్రెడ్ చేయగలుగుతుంది తప్ప స్టార్టింగ్ వైరస్ని బయట రిప్రొడ్యూస్ చెయ్యలేదు. అయితే హోస్ట్ సెల్ ఇన్విటేషన్ ఎట్లా ఇస్తుందమ్మా, ఎప్పుడూ కూడా ఇప్పుడు చూసామా, వైరస్ అనేది S ప్రోటీన్, ఇది ఒక ట్రైమెస్టర్ అన్నమాట. ఓకే, ఇదొక ట్రైమర్ అని చూస్తాం. S ప్రోటీన్ ఈజ్ ఏ ట్రైమర్ అని చూస్తాము. దీనికి జనరల్గా ఏముంటుంది, రిసెప్టర్ బైండింగ్ డొమైన్ అనేది ఉంటుందన్నమాట. ఆ ట్రైమర్లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్ అంటే రిసెప్టర్ అంటే ఇక్కడ ఎవరు, హోస్ట్ సెల్ అనమాట. హోస్ట్ సెల్ని పట్టుకునే కెపాసిటీ అనేది ఉంటుంది. అయితే హోస్ట్ సెల్ మీద ఏముంటుంది, హోస్ట్ సెల్ మీద మనం ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాం, ACE2 రిసెప్టర్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ACE2 రిసెప్టర్ ప్రోటీన్స్ ఉంటాయి. సో వైరస్కి ఏముంటుంది, రిసెప్టర్ బైండింగ్ డొమైన్ ఉంటుంది. హోస్ట్ సెల్కి ఏముంటుంది, ACE2 రిసెప్టర్ అనేది ఉంటుంది. అయితే ఈ S ప్రోటీన్ ట్రైమర్ అనేది ముందు ACE2 రిసెప్టర్ మీద కూర్చొని ఉంటుందన్నమాట. ఓకే, మీరు ఒక్కసారి చూస్తే కరోనా అనేది ఇట్లా చూస్తే దీనికి స్పైక్స్ ఉంటాయి కదమ్మా, స్పైక్స్ ప్రోటీన్ని S ప్రోటీన్ అని అంటాము. అయితే దీనికి ఇక్కడ ఒక ట్రైమర్ అనేది ఉంటుంది. ఈ ట్రైమర్ ఏమో ఇప్పుడు మనకి ఇదొక హోస్ట్ సెల్ అనుకోండి, ఈ హోస్ట్ సెల్ని ఇది అటాక్ చేయగలదు అనమాట, హోల్డ్ చేస్తుంది. అప్పుడు ఈ బాడీలో ఉన్న వైరల్ ప్రోటీన్ అనేది దాని నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు ఈ బ్లాక్ది వైరస్ అనుకున్నామా, ఆ వైరల్ ప్రోటీన్ కంటెంట్ని హోల్డ్ చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ SIH5
ఈ మినీ ప్రోటీన్ ఏదైతే ఉందో ఇది ఒక డైమర్ కదమ్మా. ఈ డైమర్ అనేది ఏం చేస్తుంది, జనరల్గా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండి వీటిని బైండింగ్ చేసేస్తుంది. ఏం చేస్తుంది, వీటిని క్లాంప్ చేస్తుంది. క్లాంప్ అంటే క్లోజ్ చేయడం అనమాట. క్లాంప్ అంటే పట్టుకుని క్లోజ్ చేసి టై చేస్తే దాన్ని క్లాంపింగ్ అని అంటాము. ఓకే, ముడి వేయడం అంటాం కదా, క్లాంపింగ్ అంటే ముడి వేసేస్తుంది అనమాట. ఎప్పుడైతే స్పైక్ ప్రోటీన్ యొక్క ట్రైమర్ని ఇది ముడేసేస్తుందో ఈ డైమర్ అసలు వైరస్ అనేది వెళ్ళడానికి అవ్వదు అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి చూడండి, వాటర్ సోర్స్ ఉంది, ఇక్కడ ఒక ట్యాప్ ఉందమ్మా. ఈ ట్యాప్, ఇదొక ట్యాప్ అనుకోండి. ఈ ట్యాప్ నుంచి మనం ఏం చేస్తాం, ఒక ట్యూబ్ లాంటిది పెట్టి దీనికి కనెక్ట్ చేసాము. వాటర్ అనేది ఇందులోంచి వస్తుంది. సో వాటర్ అనేది పైప్ నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ మధ్యలో ఎక్కడైనా మనం దీన్ని ఫోల్డ్ చేసేసాం అనుకోండమ్మా, దీన్ని టై చేసేసామంటే వాటర్ ఎప్పటికీ కూడా మరింకా అందులోంచి వెళ్ళదు అన్నట్టు చూస్తాం. సేమ్ ఫిలాసఫీ అనేది ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ట్రైమర్ ఏదైతే ఉందో అది ఈ మినీ ప్రోటీన్ SIH5 మినీ ప్రోటీన్ ఎప్పుడైతే ఈ డైమర్స్ అనేది క్లాంప్ చేసేస్తుందో అప్పుడు మరింక వైరల్ ట్రాన్స్ఫర్ అనేది అసలు జరగదు. సో ఇది చాలా బెస్ట్ కదమ్మా. మనం బాడీలోకి వైరస్ వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్స్ అనేవి పెట్టి దాన్ని ఫైట్ చేసే బదులు అసలు వైరసే లోపలికి వెళ్ళకన్నా ట్రై చేస్తున్నాము అంటే అది చాలా బెస్ట్, సస్టైనబుల్, లాంగ్ టర్మ్గా చూస్తాము. సో ఈ మినీ ప్రోటీన్ని కనుక్కున్న తర్వాత వీళ్ళు మరింత రీసెర్చ్ అనేది చేస్తున్నారు. వైట్ పేపర్స్లో కూడా దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. అంటే వైట్ పేపర్స్ అంటే నథింగ్ బట్ వాళ్ళు రీసెర్చ్ ఏ విధంగా చేశారు, ఎట్లా కనుక్కున్నారు, ఎట్లా డెడ్యూసింగ్కి అంటే ఫైనల్ రిజల్ట్కి వచ్చారు అనేది రాస్తారు అనమాట. సో అయితే ఇది ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తాము. ఇప్పుడు జనరల్గా వీటి వలన మనకి బాడీకి ఈ SIH5 మినీ ప్రోటీన్స్ వల్ల ఇది ప్రోటీన్స్ కాబట్టి బాడీకి ఏమాత్రం కూడా డ్యామేజ్ అనేది చేయదు. సో ఇది లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవుతుంది అని మనం చూస్తాము అనమాట. సో ఓకేనమ్మా, ఆర్టికల్ అంతా అర్థమైంది కదా. ఇది రీసెంట్గా ఈ మినీ ప్రోటీన్స్ గురించి కనుక్కున్నారు. ఈ నేమ్స్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. మోనోమర్ అంటే ఏంటి, డైమర్ అంటే ఏంటి, ట్రైమర్ అంటే ఏంటి, ACE2 రిసెప్టర్ అనేది ఎవరికి ఉంటుంది, హోస్ట్ సెల్కి ఉంటుంది. వైరస్కి ఏముంటుంది, రిసెప్టర్ బైండింగ్ డొమైన్ అనేది ఉంటుంది. ఓకేనా. స్పైక్ ప్రోటీన్ S ప్రోటీన్ అనేది మనం ఒక ట్రైమర్ కింద చూస్తాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ SIH5 డైమర్ మాత్రం వీటిని క్లాంప్ చేయడం వలన మరి వైరస్ అనేది ముందుకు వెళ్ళదు అని చూస్తామన్నమాట. ఓకే, చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా కూడా మనం నీట్గా డీటెయిల్గా డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. జమ్మూ ఆల్సో సీస్ ఏ రివైవల్ ఇన్ మిలిటెన్సీ అని అంటాము. అయితే మిలిటెన్సీ అంటే ఏంటమ్మా, ఎప్పుడైతే ప్రజలు యాక్చువల్లీ వాళ్ళు ఖచ్చితంగా సిటిజన్స్ కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్కి ఎగెన్స్ట్గా వైలెన్స్ అనేది ఉపయోగిస్తారు, వాళ్ళని మిలిటెంట్స్ అని అంటాము. అయితే ఇక్కడ కేవలం బయట వాళ్ళు మాత్రమే అంటే నో, ఫస్ట్ బయట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వలన మన సిటిజన్స్ని, డొమెస్టిక్ పీపుల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి గవర్నమెంట్కి ఆపోజిట్గా వైలెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారంటే దాన్ని మనం మిలిటెన్సీ అని అంటాము. ఇంతవరకు కాశ్మీర్ వ్యాలీ రీజియన్లోనే చూస్తాము, బట్ ఇప్పుడు జమ్మూలో కూడా మిలిటెన్సీ అనేది పెరిగింది అని చూస్తాము. అయితే ఈ మిలిటెన్సీ అనేది మనకి ఉండకూడదు అని చూస్తాం. ఎందుకంటే మిలిటెన్సీ వలన మనం జనరల్గా ఏం అబ్జర్వ్ చేస్తాం, ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది వస్తుంది. ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు దాని ఇంప్లికేషన్స్ అనేది చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే ఈ టాపిక్ అనేది మనకి GS3 ఇంటర్నల్ సెక్యూరిటీలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఎందుకు జమ్మూ కాశ్మీర్ మిలిటెన్సీ అనేది ఎక్కువ ఉందో ఒక్కసారి చూడండి అమ్మా. రీజన్స్ ఫర్ మిలిటెన్సీ అనేది చూడండి. రీజన్స్, అసలు మిలిటెన్సీ రావడానికి రీజన్స్ ఏంటి ఒకటి చూసుకుంటే మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్గా మనకేమవుతుంది, పాకిస్తాన్ అండ్ ఇండియా అనేది పార్టీషన్ అయిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఇల్లీగల్గా కాశ్మీర్ని ఆక్యుపై చేసుకుందాము అని అనుకున్నారు. అప్పటికే కాశ్మీర్ కింగ్ రాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్, ఓకే ఏంటమ్మది, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్
మీద సంతకం పెట్టి కాశ్మీర్ మొత్తం కూడా ఇండియాలో భాగమే అని చెప్పడం జరిగింది. సో పూర్తిగా కింగ్ అనేవాడు ఇండియన్ స్టేట్కి ఇచ్చేసిన తర్వాత పాకిస్తాన్కి ఎటువంటి రోల్ కూడా ఉండదు. బట్ పాకిస్తాన్ గవర్నమెంట్ డైరెక్ట్గా చేయకుండా బోర్డర్లో ఉన్న ట్రైబల్ పీపుల్ని ఏం చెప్పడం జరిగింది, కాశ్మీర్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేయండి అని చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి మనం ఇన్ఫిల్ట్రేషన్ అనేది కాశ్మీర్లో చూస్తున్నాము. అదంతా కూడా కొండలు ఏరియా కాబట్టి 100% మనం ఇన్ఫిల్ట్రేషన్ లేకుండా క్లోజ్ చేయలేమన్నమాట. ఓకే, ఎస్, ఇప్పుడు కాస్త వరకు టెక్నాలజీ అనేది పెరిగిన తర్వాత చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం. బట్ 1950s-60s ఆ టైంలో అనేది చాలా కష్టం అన్నమాట. సో రీజన్స్ ఏంటి, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇస్లామైజేషన్ అని చూస్తాము. ఇస్లామైజేషన్ ఆఫ్ కాశ్మీర్ ఇన్ 1980s. చాలా వరకు ఇన్ఫిల్ట్రేషన్ చేసి మొత్తం జమ్మూ కాశ్మీర్ మొత్తం ఇన్స్టేబుల్గా చేద్దాము అని చాలామంది ఇన్ఫిల్ట్రేటర్స్ని పాకిస్తాన్ పంపించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ హిజ్బుల్ ముజాహిద్దీన్, ఆల్ దీస్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. ఓకే, హిజ్బుల్ ముజాహిద్దీన్, సరే నేమ్ గుర్తుంచుకోవాలా, ఎస్, హిజ్బుల్ ముజాహిద్దీన్ కానీ జమాత్ ఈ ఇస్లామీ, జమాత్ ఈ ఇస్లామీ కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్స్ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళేంటి, మొత్తం కాశ్మీర్ మొత్తం కూడా పాకిస్తాన్లో కలపాలి అని వీళ్ళు బాగా ప్రాపగేట్ చేయడం జరిగింది అనమాట. దాన్ని ఇస్లామైజేషన్ ఆఫ్ కాశ్మీర్ అని అంటాము. ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ, హిందూస్ని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, అన్ని రిలీజన్స్ని కూడా సమానంగా చూస్తుంది. బట్ ఇక్కడ వీళ్ళేం చేయడం జరిగింది, కాశ్మీర్ మొత్తం కూడా ముస్లిమ్స్ది అని చెప్పి ప్రాపగేషన్ అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత ముజాహిద్దీన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా పెరగడం స్టార్ట్ అయిందనమాట. ఓకే, ముజాహిద్దీన్ వాళ్ళు చాలామంది ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేయడం జరిగింది. సో అందుకనే మనం ఒకటేం చూస్తాము, ముజాహిద్దీన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చూస్తాము. ముజాహిద్దీన్ ఇన్ఫ్లుయెన్స్, ఓకే, ఎస్, చాలామందిని అట్రాక్ట్ చేసి ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండవో వాళ్ళని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఆ తర్వాత హ్యూమన్ రైట్ అబ్యూస్ జరగకపోయినా కూడా హ్యూమన్ రైట్ అబ్యూస్ అనేది జరుగుతుంది అని చిత్రీకరిస్తారు. అంటే ఏంటి, ముస్లిమ్స్ని అటాక్ చేసుకుంటారు, ముజాహిద్దీన్సే ముస్లిమ్స్ని అటాక్ చేస్తారు. అండ్ బట్ ఇండియన్ పోలీస్ పర్సనల్ అండ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అనేవి అటాక్ చేస్తున్నాయి అని చెప్తున్నారు అనమాట. అంటే ఫాల్స్ అక్యూజేషన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ అబ్యూస్ అనేది చూపిస్తారు. ఓకేనా. అండ్ ఆ తర్వాత రిలీజియస్ ఇన్సెక్యూరిటీస్ని క్రియేట్ చేస్తారు. అంటే హిందూస్కి, ముస్లిమ్స్కి తగువులు పెట్టి ఆ తగువుల్ని వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేసి ఇండియా ఈ విధంగా తీసుకుంటుంది అని చూపిస్తారనమాట. ఓకే, ఇవన్నీ కూడా మెషర్స్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ కొన్ని జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 అబ్రోగేషన్ ముందు, ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ అబ్రోగేషన్ ముందు దానికి స్పెషల్ స్టేటస్ అనేది ఉండేది. స్పెషల్ స్టేటస్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పర్మిషన్ లేకుండా ఏది కూడా తీసుకొచ్చేది కాదు. సో ఎకానమీ కూడా చాలా డల్గా, పూర్గా ఉండేదన్నమాట. బట్ ఆర్టికల్ 370 క్లోజ్ అయిన తర్వాత ఎకనామిక్ రివైవల్ అనేది జమ్మూ కాశ్మీర్లో మనము చూస్తాము. సో అండ్ మెయిన్ రోల్ ఎవరిదమ్మా, రోల్ ఆఫ్ పాకిస్తాన్ అని చూస్తాము. పాకిస్తాన్ వీటన్నిటినీ వెనకాత నుండి నడిపిస్తుంది అని చూస్తాం. పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్స్ ISI ఇంటెలిజెన్స్ సర్వీస్, ఓకే, ఈ పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ISI అంటాము. వీళ్ళు ఎక్కువ రోల్ అనేది ప్లే చేస్తారనమాట. మనీ ఫండింగ్ కానీ లేదంటే ఐడియాలజికల్ స్ప్రెడింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే ఇల్లెజిటిమేట్ సోర్సెస్తో చేస్తారు. ఓకే, ఎస్, ఈ విధంగా మనం మిలిటెన్సీ అనేది పాకిస్తాన్లో జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్కి ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం జరిగింది అన్నమాట. అయితే ఎప్పుడైతే మిలిటెన్సీ స్ప్రెడ్ అవుతుందో దాని ఇంప్లికేషన్స్ అనేవి ఫార్ రీచింగ్గా ఉంటుంది. అంటే మనం కనీసం కూడా ఎక్స్పెక్ట్ చేయనంత ఇంప్లికేషన్స్ అనేవి ఉంటుంది అనమాట. ఆ ఇంప్లికేషన్స్ ఏంటో ఒక్కసారి చూడండమ్మా. ఇంప్లికేషన్స్ ఆఫ్ మిలిటెన్సీ అనేది చూస్తాము. ఓకే, ఇంప్లికేషన్స్. ఆ ఇంప్లికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ పొలిటికల్ ఇంప్లికేషన్స్. పొలిటికల్ ఇంప్లికేషన్స్ అంటే డెమోక్రసీ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా స్ప్రెడ్ అవ్వదు. సో దాంతో ఎలక్షన్స్ అనేవి కూడా కరెక్ట్ మ్యాండేట్ అనేది రాదు.
పూర్ ఎలక్షన్ రిజల్ట్స్ ఉంటాయి, పూర్ పార్టిసిపేషన్ ఉంటుంది, ఎలక్షన్ అనేది డీస్టెబిలైజ్ అయిపోతుంది, టోటల్గా ఇన్స్టేబుల్ రీజియన్ అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా పొలిటికల్ ఇంప్లికేషన్స్ కింద చూస్తాము. అండ్ ఆ తర్వాత ఎకనామిక్ ఇంప్లికేషన్స్ చూడండి. ఎప్పుడైతే పొలిటికల్ స్టెబిలిటీ ఉండదో ఎకానమీ అనేది ఫ్లరిష్ అవ్వదు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా రాదు, రిసోర్సెస్ని మనం ఫ్రూట్ఫుల్గా యూజ్ చేసుకునే కెపాసిటీ కూడా మనకు ఉండదు అని చూస్తాము. సో పొలిటికల్ ఇంప్లికేషన్స్, ఎకనామిక్ ఇంప్లికేషన్స్. సో అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది, ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా ఎకనామిక్ ఇంప్లికేషన్స్ అని చూస్తాము. అండ్ ఆ తర్వాత సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఉంది. సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఏంటి అంటే నార్మల్ ప్రజలకి సెక్యూరిటీ అనేది దొరకదు. సో వాళ్ళు ఏం చేస్తారు, వేరే ప్లేసెస్కి మైగ్రేషన్కి వెళ్ళిపోతారు అనమాట. సో ఒక ప్లేస్లో ఉన్న మైనారిటీస్ని ఎఫెక్ట్ అవుతుంది, మైనారిటీ అబ్యూజ్ అనేది జరుగుతుంది, ఉమెన్ అబ్యూజ్ అనేది జరుగుతుంది, చైల్డ్ అబ్యూజ్ అనేది జరుగుతుంది. మెజారిటీ వాళ్ళు మైనారిటీని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఫార్ రీచింగ్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఆన్ నార్మల్ పీపుల్ మీద ఎక్కువ ఉండడం అనేది చూస్తాము. ఓకేనా. అండ్ ఆ తర్వాత కల్చరల్ ఇంప్లికేషన్స్ చూడండి అమ్మా. ఎవరైతే మైనారిటీ పీపుల్ ఉంటారో వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేయలేరు, కన్జర్వ్ చేయలేరు, వాళ్ళు కనీసం వాటి నుంచి బెనిఫిట్ కూడా పొందలేరు అనమాట. వాళ్ళ కల్చర్ని వాళ్ళు యూజ్ చేసుకునే కెపాసిటీ కూడా వాళ్ళకు ఉండదు. ఈ విధంగా కల్చరల్ ఇంప్లికేషన్స్ అనేది చూస్తామన్నమాట. ఓవరాల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంప్లికేషన్స్ ఎలా ఉంటుంది అంటే గ్లోబ్ మొత్తం కూడా ఆ రీజియన్ వైపు చూస్తుంది అనమాట. సో దీంతో ఏంటి, మనకి అక్కడ జనరల్గా గ్రోత్ అవ్వాల్సిన ఇమేజ్ కూడా మనకి ఉండదు, టూరిస్టులు అనేవాళ్ళు రారు, ఎకానమీ అనేది జనరేట్ అవ్వదు, టోటల్గా అక్కడంతా కూడా అసలు జీరో అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ విధంగా రాకూడదని ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత గవర్నమెంట్ చాలా డేరింగ్ డెసిషన్స్ అనేవి తీసుకొని జమ్మూ కాశ్మీర్ ఎకానమీ అనేది రివైవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో అయితే ఈ ఇంప్లికేషన్స్ వలన ఇంకా ఇప్పుడు చూస్తే ఆర్టికల్ 370 చేసిన తర్వాత కాస్త వరకు కూడా ఇంప్రూవ్ అయ్యింది. బట్ ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ చూస్తే మళ్ళీ జమ్మూ కాశ్మీర్లోని ఈ ఏరియాస్ అన్నిటిలో కూడాను మనం మిలిటెన్సీ ప్రభావం అనేది ఎక్కువ పెరుగుతుంది అని చూస్తామన్నమాట. అయితే వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, అసలు మనం ఏం చేయాలి? ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి తీసుకొచ్చింది, వాటిని ఫుల్ ఫ్లెజ్డ్గా అక్కడ మనం ఎఫెక్టివ్ చేయాలి అనమాట. ఒక్కసారి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏంటో చూడండి అమ్మా. అవి మనకి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. డెవలప్మెంట్ స్కీమ్స్ అని అంటాము. ఓకేనా, డెవలప్మెంట్ స్కీమ్స్. ఆ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఉడాన్ స్కీమ్ అని చూస్తాము. ఉడాన్. ఓకే, ఎవరైతే ప్రజలు ఖాళీగా ఉంటారో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్కిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. యూత్కి స్కిల్స్ ప్రొవైడ్ చేయడం వలన వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతుంది కాబట్టి ఇండస్ట్రీస్ అనేవి వస్తాయి. సో టోటల్గా డీస్టెబిలైజేషన్ అయిన ఏరియా కాస్త స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఈజ్ ది స్పెషల్ ఇనిషియేటివ్ అని చూస్తాము. ఉడాన్ స్కీమ్ మెయిన్లీ ఇన్ జమ్మూ కాశ్మీర్ రీజియన్లోనే అక్కడున్న యూత్కి స్కిల్స్ అనేవి బిల్డప్ చేస్తాము. ఓకేనా. అయితే నెక్స్ట్ మరొకటి ఏంటమ్మా, దెర్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ప్యాకేజ్. ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ కింద స్పెషల్ ఇనిషియేటివ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చూస్తాము. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ చూస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హెల్త్ చూస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టూరిజం చూస్తాము, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ కూడా చూస్తాము. వీటన్నిటిలో కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమౌంట్స్ అంతా కూడా గవర్నమెంట్ పెడుతుంది అనమాట. దాన్నే ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అనేది తీసుకొస్తాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ మరొక స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. దాన్నే మనం ప్రాజెక్ట్ హిమాయత్ అని చూస్తాము. ప్రాజెక్ట్ హిమాయత్ ప్రకారం మనం ఏంటి, లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేసే స్కిల్స్ని డైరెక్ట్గా అన్ఎంప్లాయిడ్ యూత్కి ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇవన్నీ కూడా ప్లేస్మెంట్ లింక్డ్. ఓకే, సో నీకు ఏదైతే ఇష్టం, నీకు ఏ ప్లేస్మెంట్ అయితే కావాలో వాటికి లింక్ అయిన స్కిల్స్ని డైరెక్ట్గా నేర్పిస్తే వాళ్ళకి బెనిఫిట్ అనేది మరింత ఎక్కువ వస్తుందని ప్రాజెక్ట్ హిమాయత్ కింద ప్లేస్మెంట్ లింక్డ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది అన్నమాట. ఓకే, సో అండ్ ఆ తర్వాత ప్రాజెక్ట్ సద్భావన తీసుకొని రావడం జరిగింది. ప్రాజెక్ట్
సద్భావన. ఈ ప్రాజెక్ట్ సద్భావన కింద మనం ఏంటి, అక్కడ ఎక్కువ ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదమ్మా, ఆర్మీ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటి, కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఇంటరాక్షన్ విత్ ది లోకల్ పీపుల్ అనేది పెరగడం జరిగింది అనమాట. ఇక్కడ జనరల్గా ఏం చేస్తారు, ఆర్మీ వాళ్ళు ఉమెన్తో మాట్లాడతారు, యూత్తో మాట్లాడతారు, వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వెటర్నరీ కేర్, ఎడ్యుకేషనల్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఆర్మీ వాళ్ళని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయడం వలన లోకల్ పీపుల్కి ఆర్మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైనా మిలిటెన్సీ జరిగింది అంటే మన ఆర్మీ వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం మిలిటరీ పీపుల్ కెపాసిటీ బిల్డింగ్ చేసి ర్యాపో బిట్వీన్ నార్మల్ పీపుల్ అండ్ మిలిటరీ అనేది చూస్తాం. దట్ ఈస్ ప్రాజెక్ట్ సద్భావన అనమాట. అండ్ ఆ తర్వాత ప్రాజెక్ట్ ఉమీద్ అనేది చూస్తాము. అండర్ ప్రాజెక్ట్ ఉమీద్ మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న రూరల్ ఏరియాస్, జమ్మూ కాశ్మీర్లో రూరల్ ఏరియాస్లో, మనకి ఇండియాలో ఉంది కదమ్మా నార్మల్ ప్లేసెస్లో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని, ఆ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అనేది జమ్మూ కాశ్మీర్ రూరల్ ఏరియాస్లో మనం దాన్ని ప్రమోట్ చేస్తాము అన్నమాట. ఓకే, ఇక్కడ కావాల్సిన ఆపర్చునిటీస్ కానీ పవర్టీ తీసేయడం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్లో మనం చేస్తాము. సో ప్రాజెక్ట్ ఉమీద్ స్కీమ్ అనేది దాని గురించి తీసుకొని రావడం జరిగింది. ఆల్ దీస్ ఆర్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఫర్ టు అప్లై ఇన్ జమ్మూ కాశ్మీర్ అనేది చూస్తామన్నమాట. ఉడాన్ స్కీమ్ అండ్ పిఎం డెవలప్మెంట్ ప్యాకేజ్, ప్రాజెక్ట్ హిమాయత్, ప్రాజెక్ట్ సద్భావన, ప్రాజెక్ట్ ఉమీద్ ఇవన్నీ కూడా దగ్గర రాసుకొని ఉంటే మీకు జమ్మూ కాశ్మీర్లో తీసుకొచ్చిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా ఒక దగ్గర మీకు ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఇది ఆర్టికల్ అమ్మా. దీనికన్నా మనం చూడాల్సింది ఏమీ లేదు. మిలిటెన్సీ అంటే చూసాము, ఎందుకు మిలిటెన్సీ అనేది వచ్చిందో చూసాము, ఆ తర్వాత ఇంప్లికేషన్స్ ఆఫ్ మిలిటెన్సీ అనేది చూసాము, తర్వాత డెవలప్మెంట్ స్కీమ్స్ ఏదైతే తీసుకొచ్చిందో చూసాము. ఈ డెవలప్మెంట్ స్కీమ్స్ని గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలందరూ కూడా మిలిటెన్సీ వైపు మరి ఇంట్రెస్ట్ చూపించరు అని మనం చూస్తాము అనమాట. ఓకే, దీస్ ఆర్ ది థింగ్స్ దట్ హ్యావ్ టు బి డిస్కస్డ్ హియర్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. సిబిఐ టు సెండ్ లీగల్ రిక్వెస్ట్ టు సెవరల్ కంట్రీస్ అనేది చూస్తాము. సిబిఐ అనేది చాలా కంట్రీస్కి రిక్వెస్ట్ అనేది పెడుతుంది. దేనికమ్మా, టు గెట్ CSAM మెటీరియల్ అని అంటారు. అంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ మెటీరియల్. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ అనేది రిక్వెస్ట్ కింద సిబిఐ ప్రతి కంట్రీస్కి పెడుతున్నారనమాట. అంటే ఏంటి, ఎవరైతే ఏ కంట్రీలో చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ మెటీరియల్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి సిబిఐ ప్రతి కంట్రీకి కూడా రిక్వెస్ట్ లెటర్ అనేది రాస్తుంది. సరిగా అయితే ఏ కంట్రీతో అయినా మాట్లాడచ్చా ఏంటా అంటే ఒక్కసారి దాని గురించి చూడండి అమ్మా. మనకి సంథింగ్ కాల్డ్ MLAT అనేది ఉంటుంది. MLAT అంటే మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్, మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ అనేది ఉంటుంది. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్ అనేది ఉంటుంది. అండర్ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఏంటి అంటే మనము ఎప్పుడైనా కూడా క్రిమినల్ మ్యాటర్స్ గురించి తెలుసుకోవడానికి కంట్రీకి లెటర్ అనేది పెట్టచ్చు అనమాట. టు సీక్ దేర్ కోఆపరేషన్ అని, టు సీక్ ది అదర్ కంట్రీస్ కోఆపరేషన్ అండ్ అసిస్టెన్స్. అర్థమవుతుంది కదమ్మా. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ అంటే మ్యూచువల్ అంటే ఇద్దరూ కూడా కోఆపరేషన్ చేసుకుంటారు, అసిస్టెన్స్ చేసుకుంటారు టు సీక్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ క్రిమినల్ ఇష్యూస్ అని చూస్తాము. ఇక్కడ ఈ MLAT అనేది ఇట్ అలౌస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎవిడెన్సెస్. ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎవిడెన్స్. ఇప్పుడు ఎవిడెన్స్ అనేది ఉండాలి కదమ్మా కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి. అయితే అదర్ కంట్రీస్కి వెళ్ళి మనం ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం లేం కాబట్టి అక్కడ పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ని కానీ ఇన్ఫర్మేషన్ని కానీ జనరల్గా మనం ఏం చేస్తాము, ఇక్కడికి పంపిస్తామన్నమాట.
వాటిని యూజ్ చేసి మనం ఇక్కడ కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఓకేనా. ఎక్స్చేంజ్ ఆఫ్ ఎవిడెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇదంతా కూడా జనరల్గా అండర్ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కంట్రీస్ అనేవి ఇండివిజువల్గా కంట్రీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్ విత్ 50 కంట్రీస్ అనేవి దాకా ఉంటుందన్నమాట. అంటే ఇండియా విత్ యుఎస్ఏ, ఇండియా విత్ యూకే, ఇండియా విత్ శ్రీలంక, ఇండియా విత్ సౌత్ కొరియా అట్లాగా ఉంటుంది అనమాట. అంటే ప్రతి కంట్రీ కూడా బైలేటరల్ రిలేషన్స్లో మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది అని మనం చూస్తాము అనమాట. ఓకే. అయితే జనరల్గా ఇండియాలో ఏ బాడీ జనరల్గా చూసుకుంటుంది అంటే సిబిఐ అనేది డైరెక్ట్గా చూసుకుంటుంది. సిబిఐ ఓకే. అండ్ మినిస్ట్రీ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అనేది నోడల్ ఏజెన్సీ ఉంటుంది. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది చూసుకుంటుంది. ఓకే. వేరియస్ కంట్రీస్తో డీలింగ్స్ అన్నీ కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ చూసుకుంటుంది కదమ్మా. డిప్లొమాటిక్ ఛానల్స్లో ప్రాసెస్ అంతా స్పీడ్గా అవ్వడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చూసుకుంటుంది. ఆ ఇష్యూస్ అంతా కూడా సెంట్రల్ అథారిటీ ఈ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ చూసుకుంటుంది అని చూస్తాము. అయితే దీనికి లీగల్ బేసిస్ ఏంటి అంటే మనకి ఇండియాలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంటుంది కదమ్మా, సిఆర్పిసి. ఈ సిఆర్పిసి సెక్షన్ 105 అనేది ఇట్లాగా మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్ అనేవి పెట్టుకొని రెసిప్రోకల్ అంటే మనకి వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటే రెసిప్రోకల్ అరేంజ్మెంట్ అని అంటాము. ఇట్లా ఇండియన్ గవర్నమెంట్ ఫారెన్ గవర్నమెంట్తో ఇట్లా అగ్రిమెంట్స్ అనేది చేసుకోవచ్చు అని సెక్షన్ 105 సిఆర్పిసి అనేది మనకి ఉంటుంది అన్నమాట. సో అర్థమైంది కదా. సో అంటే ఈ ఛానల్స్ని యూజ్ చేసి ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఆ చైల్డ్ సెక్స్ అబ్యూజ్ మెటీరియల్ CSAM మెటీరియల్స్ అనేది కావాలి అని వేరియస్ కంట్రీస్కి లెటర్స్ అనేవి పెట్టడం జరిగింది. రిక్వెస్ట్లో ఏంటి, ఎవరైతే అటువంటి CSAM మెటీరియల్ని తయారు చేస్తున్నారు, ఎవరు సర్క్యులేషన్ చేస్తున్నారు, ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ని అడగడం జరిగింది అనమాట. చాలా వరకు సిబిఐలో కొన్ని కేసెస్ అనేవి ఫైల్ అయ్యాయి. అందులో 80 ఇండియన్ అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు అండ్ వాళ్ళ మీద చాలా ఛార్జ్ షీట్స్ కూడా ఉన్నాయి అని చూస్తున్నారనమాట. ఏజెన్సీ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వరల్డ్ ఓవర్ జనరల్గా 50 గ్రూప్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో ఇంచుమించు 5000 అఫెండర్స్ ఉన్నారు అని చూస్తున్నారన్నమాట. వేరియస్ కంట్రీస్ లైక్ అట్లీస్ట్ ఒక 100 కంట్రీస్ ఇంక్లూడింగ్ టర్కీ, పోలాండ్, సుడాన్, సౌత్ కొరియా, ఉగాండా, కువైట్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రేలియా, రొమానియా అని చూస్తాము. ఈ కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని కంట్రీస్ నుంచి అఫెండర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో అయితే ఇన్ఫర్మేషన్ అనేది సిబిఐ ఇంటర్పోల్కి అడుగుతుంది. ప్రతి కంట్రీలో కూడా ఇంటర్పోల్ ఉంటుంది కదమ్మా, అంటే ఇంటర్నేషనల్ పోలీస్ అనమాట. ఆ కంట్రీస్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో రిక్వెస్ట్ అనేవి పంపిస్తుంది. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంటర్పోల్ తీసుకొని ఇండియన్ సిబిఐకి ఇస్తుంది అన్నమాట. ఓకే. సో అయితే ఇండియాలో కూడా చాలా వరకు మనం ఇట్లాంటివి చూస్తున్నాము. ఓకే. ఎవరైతే గ్రూపింగ్స్ ఉన్నారో వాళ్ళు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ని వీడియో కింద చేస్తున్నారు, టెక్స్ట్ కింద చేస్తున్నారు, పిక్చర్స్ చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. సో ఇవంతా కూడా చేసి సర్క్యులేట్ చేసి ఉమెన్ అబ్యూస్ అనేది ఆన్లైన్లో ఎక్కువ పెరిగేటట్టు చేస్తున్నారనమాట. దే ఆర్ పేయింగ్ ద అమౌంట్ టు రికార్డ్ ది వీడియోస్. ఎవరైతే చైల్డ్ సెక్స్ చేస్తున్నారో వాళ్ళు వీడియోస్ తీయమని అమౌంట్స్ కూడా పే చేస్తున్నారు అండ్ చిల్డ్రన్ని అబ్యూస్ చేయండి అని చెప్పి అమౌంట్స్ కూడా ప్రమోట్ చేసి వీడియోస్ అనేవి తీయిస్తున్నారు అని చూస్తామన్నమాట. ఓకే. సో ఈ విధంగా మనకి ఇంటర్పోల్లో ఒక సెపరేట్ డేటాబేస్ కూడా ఉంది అమ్మ. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్పోల్ వాళ్ళది ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ డేటాబేస్. ఈ డేటాబేస్లో ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో ఆ లిస్ట్ అంతా కూడా ఉంచి ఇన్వెస్టిగేషన్స్ అనేవి వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ ప్రాసెస్లో మనకి సిబిఐ అఫీషియల్స్ వాళ్ళు అడిగారు అని చూస్తాం. సో మనం ఇక్కడ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ చూసాము. ఏ విధంగా జరుగుతుందో మొత్తం కూడా టోటల్గా చూసాం కదమ్మా. ఎస్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి పూర్తిగా తెలియాలి అనమాట. ఓకే. సో అందుకే ఆర్టికల్ అనేది తీసుకొని ఇన్ లెంత్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది అండ్ ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది మనకి సరిపోతుంది అనమాట. ఓకే. ఎస్, అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి అమ్మా.
నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, సరోగేసీ లా ఫేసెస్ ఛాలెంజ్ ఇన్ ది కోర్ట్ అనేది చూస్తాము. కోర్టులో సరోగేసీ లా అనేది ఛాలెంజ్ ఎదుర్కొంటుంది అని చూస్తాం. అయితే ఫస్ట్ సరోగేసీ అంటే ఏంటో చూసి, సరోగేసీ లాస్ ఏమున్నాయి, ఎట్లాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి, అదంతా కూడా మనం ఇప్పుడు చూద్దాం. చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మెంట్ బై సరోగేసీ అనేది చూడండి. సరోగేసీ అంటే యాక్చువల్లీ మనం జనరల్గా ఏంటి, బేబీ పుట్టాలి అంటే మేల్స్ నుంచి మనకి స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ స్పర్మ్స్ అండ్ ఫీమేల్స్ నుంచి మనకి ఓవా అనేది రిలీజ్ అవుతుంది. ఈ స్పర్మ్స్ అండ్ ఓవా ఎప్పుడైతే మిక్స్ అవుతుందో అప్పుడే మనం బేబీని ప్రొడ్యూస్ చేయగలం. ఓకేనా, ఆర్ యు గెటింగ్? సో బేబీ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది, స్పర్మ్స్ అండ్ ఓవా మిక్సప్ అయితే. ఇప్పుడు జనరల్గా స్పర్మ్స్ అండ్ ఓవా అనేది మదర్ యొక్క వూంబ్లో ఉంటుంది. ఆ వూంబ్ అనేది జనరల్గా హోల్డ్ చేస్తుంది అనమాట. అయితే ఒకవేళ వూంబ్ అనేది హోల్డ్ చేయలేకపోతే ఫిమేల్స్ అనేవాళ్ళు ప్రెగ్నెన్సీ అంటే బేబీని హోల్డ్ చేయలేరు. బేబీని హోల్డ్ చేయకపోతే బేబీ అనేది కిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో బేబీ కిల్ అయిపోతే వాళ్ళకి ఎప్పటికీ కూడా ఆఫ్ స్ప్రింగ్స్ అంటే పిల్లలు అనేవాళ్ళు పుట్టారు అనమాట. సో ఇటువంటి ప్రాబ్లం టైంలో వాళ్ళని దేన్ని చూసుకుంటారు, సొరగేసీని చూసుకుంటారు. సొరగేసీలో ఏమవుతుందంటే మేల్స్ నుంచి స్పర్మ్స్ తీసి ఫిమేల్స్ నుంచి ఓవా తీసి అది థర్డ్ మదర్ అంటే నథింగ్ బట్ థర్డ్ ఉమెన్ బేబీ థర్డ్ మదర్ ఊంబులో పెడతారు అని చూస్తామన్నమాట. అయితే ఇక్కడ జనరల్గా ఇండియా అనేది హబ్గా మారింది. సరోగేసీ అనేది ఎక్కువ పెరగడం స్టార్ట్ అయిందనమాట. మనకి 2 యాక్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ 2 యాక్ట్స్ కూడా సరోగేసీని జాగ్రత్తగా రెగ్యులేట్ చేస్తుంది. దట్ ఈస్ సరోగేసీ Regulation Act 2021, Surrogacy Regulation, actually this is Amendment Act, Surrogacy Regulation Amendment Act 2021 and chustam, and that is, and after that is Medical Assisted Reproductive Technology Regulation Act 2021. Okay, Assisted Reproductive Technology Regulation Act 2021. ఈ 2 యాక్ట్స్ కూడా మనకి సరోగేసీ ఇష్యూస్ అన్నీ కూడా చూసుకుంటాయి అన్నమాట. సో అయితే సరోగేసీ ఈ 2021 యాక్ట్స్ రాకముందు వరకు కూడా జనరల్గా ముందు మరొక యాక్ట్ ఉండేది, బట్ అంత స్ట్రిక్ట్గా ఉండేది కాదనమాట. సో చాలామంది ఇంటర్నేషనల్ లెవెల్లో సరోగేసీ ఇండియాలో చాలా చీప్గా దొరుకుతుంది అన్న ఉద్దేశంతో వస్తారనమాట. జనరల్గా ఉమెన్కి చాలా తక్కువ ఇస్తారు అండ్ అమౌంట్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది. అంటే హార్డ్లీ ఒక 5-10 lakhsకి అయిపోతుంది అనమాట. అదే వేరే కంట్రీలో అయితే lakhs crores అవుతుంది. బట్ ఇండియాలో చాలా చీప్గా దొరుకుతుంది అని సొరగేసీ మార్కెట్ అనేది ఇండియాలో పెరగడం జరిగింది. సొరగేసీ మార్కెట్ పెరిగితే ఉమెన్కి ఇబ్బంది. ఓకే, ఉమెన్ అయినప్పటికీ కూడా వాళ్ళకి మరొక ఆప్షన్ లేక ఈ సొరగేసీని జనరల్గా ముందు వరకు చేసేవారు. ఓకే, అయితే గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ అంతా కూడా క్లియర్ చేసి వాళ్ళు ఏం చేయడం జరిగిందమ్మా, సరోగేసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 అండ్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 అని తీసుకొని రావడం జరిగింది. ఈ యాక్ట్స్తో సరోగేసీ అనేది బాగా రెగ్యులేట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, ఎవరైనా అఫెన్స్ చేస్తే ఈవెన్ జైల్ టర్మ్స్ కూడా ఇస్తారు అనేది మనం చూస్తాము. సో ఒక్కసారి ఈ 2021 యాక్ట్లో ఏమున్నాయో కొన్ని ప్రొవిజన్స్, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఫర్ ది ఎగ్జామ్ అనేది చూడండి అమ్మా. దట్ ఈజ్ ఏంటి అంటే ఇక్కడ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ టువర్డ్స్ ఉమెన్ అనేది తగ్గించడం జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ సెక్స్ సెలక్షన్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, అండ్ మనం ఏంటి క్లియర్గా సెక్స్ సెలక్షన్ చేస్తున్నారన్నమాట, కేవలం మేల్స్ మాత్రమే కావాలి, కేవలం ఫీమేల్స్ మాత్రమే కావాలని అవన్నీ కూడా ఏం చేయడం జరిగింది, పీనల్ ప్రొవిజన్స్ అనేది పెట్టడం జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ సరోగేసీలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కపుల్ అనేవాళ్ళు కేవలం మ్యారీడ్ కపుల్ మాత్రమే వెళ్ళగలరు. అండ్ కపుల్ కూడా బోత్ ఒకవేళ అన్ఫిట్, ఎవరో ఒకరు అన్ఫిట్ అని ప్రూవ్ అయితే మాత్రమే సరోగేసీకి వెళ్ళాలి. అంటే మెడికల్ గ్రౌండ్స్ మీద సర్టిఫికేట్ అనేది తెచ్చుకున్న తర్వాత మాత్రమే లీగల్గా వాళ్ళు ప్రొవైడ్ అవ్వగలరు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలరు. మెడికల్ గ్రౌండ్స్ మీద సర్టిఫికేట్,
ఈ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తుంది. ఆ తర్వాత మాత్రమే వాళ్ళు వెళ్ళగలరు అని చూస్తామన్నమాట. ఓకే, కపుల్ అనే వాళ్ళు మ్యారేజ్ అయి ఉండాలి. మ్యారేజ్ అయి అట్లీస్ట్ 5 ఇయర్స్ చూడాలి. 5 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అంటే అప్పుడు మాత్రమే వాళ్ళు సరోగేసీకి వెళ్ళాలి. అంటే ఏంటమ్మా, 5 ఇయర్స్ ఆగిన తర్వాత వాళ్ళు పిల్లలు పుట్టట్లేదు అంటే వెళ్ళాలి అని చూస్తాము. అండ్ సరోగేసీని ఎవరితో పడితే వాళ్ళతో చేయించుకోకూడదు. కేవలం క్లోజ్ రిలేటివ్ అయిన ఉమెన్తో మాత్రమే చేసుకోవాలి. అంటే ఎటువంటి హైరింగ్స్ కూడా ఉండకూడదు. బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించుకుంటా ఈ విధంగా ఉండకూడదు అని చూస్తాం. క్లోజ్ రిలేటివ్ ఆఫ్ ది కపుల్, ఏ మ్యారీడ్ ఉమెన్ మాత్రమే అయి ఉండాలి. ఈ క్లోజ్ రిలేటివ్ కపుల్ కూడా ఒక టీన్ అవ్వకూడదు. ఖచ్చితంగా మ్యారేజ్ అయిన ఉమెన్ మాత్రమే అయి ఉండాలి. అండ్ ఆమెకంటూ ఒక బేబీ ఆల్రెడీ ఉండాలి అనమాట. ఆమెకంటూ ఓన్ చిల్డ్రన్ అనేవాళ్ళు ఉండాలి. అండ్ ఆమె ఏజ్ కూడా జనరల్గా మనం 25 to 35 అనేది చూస్తాము. ఆ ఏజ్ కూడా ఆమెది 25 to 35 మాత్రమే ఉండాలి. సో కండిషన్స్ ఏంటమ్మా, క్లోజ్ రిలేటివ్ వాళ్ళు మాత్రమే ఆప్ట్ చేసుకోవాలి. వాళ్ళకు కూడా మ్యారేజ్ అయి ఉండాలి. అండ్ మ్యారేజ్ అయినప్పటికీ వాళ్ళకంటూ ఓన్ చిల్డ్రన్ ఉండాలి. అండ్ ఆమె ఏజ్ కూడా 25 to 35 అయి ఉండాలి. అంటే ఇప్పుడే మ్యారేజ్ అయింది, ఫస్ట్ మదర్ ఆమె సరోగేట్ మదర్ అట్లా ఇవ్వకూడదు. ఆల్రెడీ ఆమె ఒక చిల్డ్రన్ని హోల్డ్ చేయాలి. అండ్ ఆమె ఏజ్ కూడా 25 to 35 ఉండాలి. మ్యారేజ్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ చేసినప్పటికీ కూడా ఆమె ఎలిజిబుల్ కాదు అన్న కండిషన్స్ అనేవి స్ట్రిక్ట్గా రెగ్యులేషన్స్ అనేవి చేయడం జరిగింది అన్నమాట. ఓకే, అండ్ ఈ సరోగేసీ యాక్ట్ కూడా సింగిల్ ఉమెన్ జనరల్గా సరోగేసీని అడగచ్చు అనమాట. సింగిల్ ఉమెన్ అంటే ఆమె హస్బెండ్ చనిపోవచ్చు, లేదంటే డైవర్సీ కూడా అవ్వచ్చు. ఇట్లాగైతే ఆమె ఏజ్ అనేది 35 to 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అడగగలరు, చేయగలరు. సింగిల్ ఉమెన్ అడగగలరు, కానీ సింగిల్ మెన్ సరోగేట్ మదర్ కావాలి అని అడగలేరు. అంటే ఏంటి, మెన్ ఒకవేళ ఉన్నారంటే చిల్డ్రన్ని రేర్ చేయలేరు అన్న ఉద్దేశంతో యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. అంటే వైఫ్ చనిపోయింది, లేదంటే వైఫ్ డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఈ మేల్కి చిల్డ్రన్ కావాలన్నా కూడా దొరకరు అని చూస్తాము. బట్ సింగిల్ ఉమెన్ మాత్రం సరోగేసీని తీసుకోగలది అనమాట. సరోగేట్ కింద వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేయగలది. సో ఈ విధంగా యాక్ట్ అనేది పూర్తిగా రెగ్యులేట్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు కేసు ఏంటో చూడండి అమ్మా. ఇక్కడ కోర్టు దగ్గర కేసు ఏం వెళ్ళింది అంటే ఢిల్లీ హైకోర్టు దగ్గరికి ఒక కపుల్ ఉన్నారు. ఆ కపుల్ వాళ్ళు COVID-19లో బేబీని కన్నారు అనమాట. COVID-19లో బేబీని తీసుకొచ్చారు. ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఆమెకి చాలా దారుణంగా అయ్యింది అని చూస్తామన్నమాట. కోవిడ్ టెన్షన్స్ ఒకటి ఉంది. అండ్ సో చాలా వరకు ఆమె సైకలాజికల్ డిస్ట్రెస్ అనేది కలిగింది. ఆమె ఎట్లాగా ఒకట్లాగా ఒక బేబీని ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. బట్ ఈమెకేంటి సెకండ్ బేబీ కావాలన్న ఆలోచన ఉన్నది. బట్ COVID-19లో వచ్చిన సైకలాజికల్ స్ట్రెస్ వల్ల సెకండ్ బేబీని ఆమె హోల్డ్ చేసే కెపాసిటీ లేదనమాట. సైకలాజికల్లీ అన్ఫిట్ అని ఆమె ఇప్పుడు భావిస్తుంది. సో అయితే ఇప్పుడు ఆమె ఆర్గ్యుమెంట్ ఏంటి, నాకు ఒక బేబీ ఉంది, నాకు ఇంకో బేబీ కావాలి అని ఉంది. ఖచ్చితంగా సెకండ్ బేబీ అనేది నేను తీసుకోవచ్చు. బట్ నేను సైకలాజికల్ డిస్ట్రెస్లో ఉన్నాను కాబట్టి నేను సరోగేసీ ఆప్షన్ని ఎత్తుక్కుందామని అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. బట్ రూల్స్ ఒప్పుకుంటాయా? రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఏ విధంగా చెప్తున్నాయి, బోత్ మ్యారీడ్ కపుల్ 5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎటువంటి చైల్డ్ కూడా లేరు అన్న ప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే సరోగేసీలోకి వెళ్ళగలరు. బట్ ఆల్రెడీ ఈమెకి 1 లైవ్ బేబీ అనేది ఉంది. సో ఎట్లా వెళ్తారు, వీళ్ళు వెళ్ళలేరు అనమాట. సో అందుకని ఇప్పుడు ఈ యాక్ట్ అనేది మాకు క్లోజ్ చేస్తుంది. ఎటువంటి ఆప్షన్ కూడా మాకు ఇవ్వడం లేదు. కమర్షియల్ సరోగేసీ అనేది క్లోజ్ చేసింది. అండ్ ఈవెన్ మా రిలేటివ్స్ చేత చేయించుకుందాం అనుకున్నా కూడా ఇప్పుడు అవ్వడం లేదు అని చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటి, మరొక వ్యక్తి కూడా పిటిషన్ వేయడం జరిగింది. అతను సింగిల్ మెన్ అనమాట. అతనికి 32 ఇయర్స్ ఉంది. అతను ఏంటి, మ్యారేజ్ ఇంకా అవ్వలేదు. జనరల్గా ఈ కండిషన్లో అతను ఉన్నారు అనమాట. అతనికి ఏంటి, చిల్డ్రన్ కావాలి అన్న కోరిక ఉందన్నమాట. సో ఇప్పుడు సరోగేసీ ఆప్షన్తో చిల్డ్రన్ని తీసుకుందామంటే రూల్స్ అనేవి ఒప్పుకోవడం లేదు అని మనం చూస్తాము. ఓకేనా? సో అయితే ఈ విధంగా కండిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం లేదు, టోటల్ రెగ్యులేషన్ కింద ఉన్నది అని మనం చూస్తాము అనమాట. ఓకే, సో అందుకని ఇప్పుడు హైకోర్టులో ఛాలెంజింగ్గా ఉన్నది అని చూస్తాము. ఎస్,
మిగిలిన కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేసినప్పటికీ కూడా కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయలేకపోవడంతో సరోగేసీ రెగ్యులేషన్ యాక్ట్ అనేది వీళ్ళకి యాక్సెప్ట్ చేయట్లేదన్నమాట. ఇప్పుడు కోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో చూస్తాము. కోర్టు వచ్చిన డెసిషన్ బట్టి మళ్ళీ మనం ఆర్టికల్ అనేది డిస్కస్ చేస్తామన్నమాట ఇన్ లెంత్లో కోర్టు జడ్జిమెంట్తో. ఓకే, సో ఈ మాత్రం అయితే సరిపోతుంది. సరోగేసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 అనేది మనం చూస్తాము. అండ్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ 2021 అని చూస్తాము అనమాట. ఓకే, అయితే నేను సరోగేసీ రెగ్యులేషన్ యాక్ట్ గురించి చెప్పాను కదమ్మా. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్లో ఇంపార్టెంట్ ప్రావిజన్స్ అనేవి ఒక 2-3 ప్రావిజన్స్ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. అన్సర్టెనిటీ ఓవర్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ డెడ్ లైన్. ఓకే, ఫస్ట్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అంటే ఏంటో చూసి దాని డెడ్ లైన్ ఏంటి, ప్రొవిజన్స్ ఏంటి అంతా కూడా చూద్దాము. ఓకేనా, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ GS 1 and 2 సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ అన్నింటిలో కూడా మనం ఈ వీటి గురించి చూస్తామన్నమాట. యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ఒక్కసారి చూడండి. మనం ఇన్ జనరల్గా PWD అని అంటాము, అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ అని చూస్తాం. పర్సన్స్ విత్ డిజబిలిటీ. ఓకే, వీళ్ళనే మనం దివ్యాంగ్జన్ అని కూడా అంటాము. దివ్యాంగ్జన్. ఓకే, పర్సన్స్ విత్ డిజబిలిటీ అని చూస్తాం, దివ్యాంగ్జన్స్ అని చూస్తాం అన్నమాట. వీళ్ళకి జనరల్గా అయితే హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ప్రాపర్గా ఉండవు అని చూస్తాము. అయితే వీళ్ళు గవర్నమెంట్ బిల్డింగ్స్ని, నార్మల్ బిల్డింగ్స్ని, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని నార్మల్ ప్రజల్లాగా యూజ్ చేయడం అనేది చాలా కష్టం. వీళ్ళు ఇన్ జనరల్గా అలా యూజ్ చేయలేరు. సో అట్లాంటి వాళ్ళు యూజ్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం కొన్ని స్కీమ్స్ అనేవి వీళ్ళకి తీసుకొని రావడం జరిగింది. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కూడా జనరల్ నార్మల్ సిటిజన్స్లో భాగం కాబట్టి గవర్నమెంట్ వీళ్ళకి ప్రాపర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో ఇవంతా కూడా ఎవరు చూసుకుంటారమ్మా? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే మినిస్ట్రీ చూసుకుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది తీసుకొస్తుంది అనమాట. వీళ్ళ మూవ్మెంట్కి కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సార్, కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఈజీగా వెళ్ళేటట్టు మనం ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇది బిల్డింగ్ ఉంది అనుకోండి. ఈ బిల్డింగ్ మనం ఎక్కడానికి ఒకవేళ మెట్లు ఉన్నాయనుకోండి, నార్మల్ ప్రజలైతే మెట్లు ఎక్కుతారు, బట్ ఈ దివ్యాంగ్జన్ అనే వాళ్ళు ఎక్కలేరు. సో వీళ్ళ గురించి మనం స్లోప్ అనేది క్రియేట్ చేస్తాము. స్లోప్ అనేది క్రియేట్ చేసి రైలింగ్ లాంటిది ఇచ్చామంటే ఆ రైలింగ్ పట్టుకొని వీళ్ళు స్లోప్ని నార్మల్గా మెల్లిగా నడుచుకొని వెళ్తారు. మెట్లు ఎక్కడం చాలా కష్టం, కానీ స్లోప్ని ఎక్కడం వాళ్ళు సింపుల్గానే ఎక్కగలరు అని చూస్తామన్నమాట. సో ఇటువంటి మెషర్స్ అన్నీ కూడా తీసుకొస్తే దాన్నే కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ అని అంటాము. ఇక్కడ మనం ఈ స్లోప్ అనేది క్రియేట్ చేయడం వలన ఈ గవర్నమెంట్ బిల్డింగ్కి మనం వీళ్ళని యాక్సెసిబిలిటీ అనేది పెంచుతున్నాం. అవునా? సో మెట్లు ఉంటే వాళ్ళు ఎక్కలేరు, స్లోప్ ఉన్నది కాబట్టి వాళ్ళు వెళ్ళడం జరిగింది. లైక్ వీల్ చైర్స్ ఉన్నా అవన్నీ స్టెప్స్ ఎక్కలేవు, కానీ ఇట్లాంటి స్లోప్స్ మీద ఈజీగా వాళ్ళని తీసుకొని వెళ్ళగలము. సో యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతుంది కాబట్టి దీన్ని చూసుకొని మనం స్కీమ్ నేమ్ యాక్సెసిబుల్ ఇండియా స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. యాక్సెసిబుల్ ఇండియా స్కీమ్. ఓకే, యాక్సెసిబుల్ ఇండియా ప్రోగ్రామ్ కానీ స్కీమ్ కానీ అంటాము. యాక్సెసిబుల్ ఇండియా స్కీమ్, ప్రోగ్రామ్ ఆర్ క్యాంపెయిన్ అని చూస్తాము అన్నమాట. అయితే ఈ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారో ఏంటో టోటల్గా చూడండి అమ్మ. యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ఈ ప్రోగ్రామ్ అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2015లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆన్ ద బేసిస్ ఆఫ్ దేన్ని ఆధారంగా తీసుకోవడం జరిగింది? ఫస్ట్ మనకి 1995లో ఒక యాక్ట్ అనేది వచ్చింది. దాన్నే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్
అనేది చూస్తాము. దీంతో మనం ఏంటి, దే హ్యావ్ ప్రొవైడెడ్ సంథింగ్ ఏంటమ్మా, ఎస్, నాన్ డిస్క్రిమినేషన్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్లో డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అంటే వీళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అందరితో పాటు సమానంగా యూస్ చేసుకునే కెపాసిటీ అనేది పెంచాలి. అండ్ ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ని కూడా బిల్డ్ చేయాలి. అంటే ఏంటి, వీళ్ళకి అనుగుణంగా చూసాం కదమ్మా, ఎగ్జాంపుల్ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ అని అట్లాగా క్రియేట్ చేయాలి. ఈ 1995 యాక్ట్ ఏమో మనకి 2016లో మరొక యాక్ట్ వచ్చింది, అది రీప్లేస్ చేసింది. ఏంటిది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అని చూస్తాము. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 1995 యాక్ట్ని పూర్తిగా తీసేస్తుంది. తీసిన తర్వాత ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది పెట్టడం జరిగిందనమాట. అయితే ఈ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్లో మనం ఏం చూస్తాము, దేర్ షుడ్ బి బిల్ట్ ఎన్విరాన్మెంట్ యాక్సెసిబిలిటీ. అంటే పబ్లిక్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా యాక్సెసిబిలిటీ అనేది పెంచుకోవాలి, యాక్సెసిబిలిటీ అనేది రావాలి. చూసారు కదమ్మా. అండ్ నెక్స్ట్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా యాక్సెసిబిలిటీలోకి రావాలి. అండ్ ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా వీళ్ళు యూజ్ చేసేటట్టు మనం యాక్సెసిబిలిటీలోకి తీసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జనరల్గా ఏటీఎంస్ అనేవి చూసాము అంటే కొన్నిసార్లు చూసారు కదమ్మా, ఈవెన్ డెఫ్ అండ్ డంప్ వాళ్ళు కూడా జనరల్గా ఆ ఏటీఎంస్ని యూజ్ చేసుకునేటట్టు సైన్ కోడ్స్లో రాసి ఉంటుంది. అండ్ లిజనింగ్ క్యాపబిలిటీస్తో కూడా ఏటీఎంస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే దిస్ ఇంప్రూవ్స్ ది యాక్సెసిబిలిటీ అనేది మనం చూస్తాము. ఓకే, సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, బిల్ట్ ఇన్ ఎన్విరాన్మెంట్ యాక్సెసిబిలిటీ, ట్రాన్స్పోర్టేషన్ యాక్సెసిబిలిటీ అని 3 క్యాంపెయిన్స్ మనం యాక్సెసిబుల్ ఇండియాలో ప్రోగ్రామ్ కింద చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ కానీ లేదంటే టార్గెట్స్ ఏంటో చూడండి అమ్మా. మనం ఏం పెట్టుకోవడం జరిగింది, గవర్నమెంట్ బిల్డింగ్స్లో అట్లీస్ట్ 2020 కల్లా ఫస్ట్ రూల్స్ అన్నీ కూడా 2020 వరకు పెట్టుకోవడం జరిగింది. 50% గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనే వాళ్ళు యాక్సెస్ అయ్యేటట్టు మార్చుకోవాలి. అండ్ ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా అట్లీస్ట్ 25% ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా వీళ్ళు యాక్సెస్ చేసుకునేటట్టు చేసుకోవాలి. బట్ కరోనా కండిషన్లో 2020కి అచీవ్ చేయలేం కాబట్టి దాన్ని 2022కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ 2022కి షిఫ్ట్ చేసినప్పటికీ కూడా రాజ్యసభ రీసెంట్గా అడిగిన ఇన్ఫర్మేషన్కి రిప్లై ఇస్తుంది. ఏంటంట, 48.5% స్టేట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మాత్రమే మనం ఇంతవరకు యాక్సెసిబిలిటీ చేసాము. అంటే దిస్ ఈజ్ ఫైన్. 50% చేయాలి, 48.5% చేసాం కాబట్టి ఓకే. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం చాలా తక్కువ ఉన్నది. 25% ఉండాల్సింది కేవలం 8.8% పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి మాత్రమే మనం యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఎంత, అగేన్స్ట్ 25% అనమాట. అయితే ఇన్ జనరల్గా మీరు చూస్తే ఎస్, మనకి ఇండియాలో 35 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళు యాక్సెసిబిలిటీ ఉండేటట్టు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇన్ జనరల్గా రైల్వే స్టేషన్స్ కేటగిరీ ఏ, కేటగిరీ బి రైల్వే స్టేషన్స్లో పూర్తిగా యాక్సెసిబిలిటీ అనేది పెంచడానికి మనం చేశాము. ఓకే, రైల్వే స్టేషన్స్. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మనం కొంతవరకు అచీవ్ చేయగలిగాం, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయలేదు. ఓకే, 2022 వచ్చేసింది, బట్ ఇంకా మనం కాంక్రీట్ రిజల్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయలేకపోయాము. సో అందుకనే ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. చూసాం కదమ్మా, యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్, కానీ ఇదంతా కూడా మనం టోటల్గా డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది సరిపోతుంది అన్నమాట. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి అమ్మా, ఒక్కసారి చూడమ్మా, మనం న్యూ బ్యాచెస్ ఫర్ ఆప్షనల్స్ అనేది పెట్టడం జరిగింది. ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా. ఎక్కడ కూడా ఇండియాలో ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది ఉండదు, బట్ మనం ఫస్ట్ టైం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఆప్షనల్ కోర్సులో జాయిన్ అయ్యారు అంటే మీకు అన్ని ఆప్షనల్స్ అనేవి యాక్సెసిబుల్గా ఉంటుందన్నమాట. అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ అనేది మనం చూస్తాము. ఇక్కడ చూస్తే మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ PSIR అనేది డైరెక్ట్గా సురేష్ సార్ డీల్ చేస్తున్నారు. అండ్ సోషియాలజీ ఆప్షనల్
ఆప్షనల్ అనేది సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారు. అండ్ ఆంథ్రపాలజీ ఆప్షనల్ అనేది నేను దిస్ ఈజ్ శ్రీనివాస్ నేను డీల్ చేస్తున్నాను. అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ ఏమో సీతాపతి సార్ డీల్ చేస్తున్నారనమాట. సో మీరు అస్సలు డిలే చేయకన్నా ఆప్షనల్ మీకు చూడండి మార్కెట్లో ఎక్కడా కూడా దొరకనంత అఫోర్డబుల్ ప్రైసెస్లో పెట్టడం జరిగింది. 25,000 ఉండేది, బట్ మనం కొత్త బ్యాచెస్ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రైసెస్ అనేది 25,000 కాస్త 22,500 రూపీస్కే తగ్గించడం జరిగింది. అంటే ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ ఉంది. సో ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తారో వెంటనే ఆప్షనల్ అనేది తీసుకొని కవర్ చేయండి అమ్మా. ఓకే, మీకు వెంటనే యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఈ ప్రైస్ కూడా అవైలబిలిటీ కేవలం 15th జూన్ వరకు మాత్రమే. 15th జూన్ తర్వాత మళ్ళీ ప్రైసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. సో చూసారు కదమ్మా, మనం 5 ఆప్షనల్స్ అనేవి బెటర్ టాప్ ఆప్షనల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి ప్రత్యూష మ్యామ్కి వెంటనే మీరు తీసుకోండమ్మా. ఆప్షనల్స్ అన్నీ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఒకవేళ ఒక ఆప్షనల్లో జాయిన్ అయినా కూడా తర్వాత వేరే ఆప్షనల్కి మీరు హ్యాపీగా స్విచ్ అవ్వచ్చు అని మనం చూస్తాము. ఇప్పుడు మీరు ఆంథ్రపాలజీ చూస్తే నేను డీల్ చేస్తాను, నా సబ్జెక్ట్ వరకు నేను చెప్తాను చూడండమ్మా. మనకి ఇందులో 3 to 4 monthsలో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో వెంటనే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీరు నెక్స్ట్ ఇయర్ కల్లా ఎగ్జామ్ రాసేసరికి మీకు అట్లీస్ట్ ఒక 3 times రివిజన్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. చాలా తక్కువ సిలబస్ కాబట్టి మీకు మోర్ యాక్సెసిబిలిటీ టు రీడ్ అనేది ఉంటుంది. అండ్ మీరు నోట్స్ ప్రిపరేషన్ కూడా టైం వేస్ట్ కాకుండా మనకి క్లాసెస్తో పాటు నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఆప్షనల్ చదువుకోవడానికి రాయడానికి మాత్రం టైం పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాము, రెగ్యులర్గా టెస్ట్స్ అనేవి కండక్ట్ చేస్తాం కాబట్టి కాంప్రిహెన్సివ్గా మీ ఆప్షనల్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అస్సలు డిలే చేయకుండా వెంటనే ఆంథ్రపాలజీ ఆప్షనల్ అనేది తీసుకోండమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇన్హేల్డ్ వ్యాక్సిన్ టు బీ మోర్ ఎఫెక్టివ్ అని మనం చూస్తామన్నమాట. ఓకే, అయితే ఇక్కడ చూడాల్సింది ఏమంటే ఇది పూర్తిగా డిస్కస్ చేయాల్సిన ఆర్టికల్ ఏం కాదు, ఇన్ జనరల్గా చూస్తే సరిపోతుందన్నమాట. రీసెర్చర్స్ ఇన్ టొరంటో ఆర్ కండక్టింగ్ హ్యూమన్ ట్రయల్స్ ఆఫ్ ది వ్యాక్సిన్. మనం ఇంతవరకు కూడా ఇంజెక్టింగ్ వ్యాక్సిన్స్ గురించి మాత్రమే చూసాము, ఇవి ఉన్నాయి అన్నమాట. బట్ ఇక్కడ సైంటిస్ట్ అనేవాళ్ళు ఇన్హేల్డ్ వ్యాక్సిన్స్ కూడా చూస్తున్నారు. ఓకేనా, ఎస్, ఆల్రెడీ దీని మీద రీసెర్చ్ ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది చాలా స్లోగా జరుగుతున్నాయి కానీ వీటి ఎఫెక్ట్ అనేది ప్రోగ్రెసివ్గా ఉంటుంది అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఓకే, పాండమిక్ టైం కాబట్టి గ్లోబ్ మొత్తం కూడా వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఎవ్రీ ఫామ్ అనేది మనం టచ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చూస్తాము. ఓకే, ఈ ఇన్హేల్డ్ వ్యాక్సిన్స్ అనేవి మోర్ ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి అని జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. ఆల్రెడీ ఫీల్డ్ ట్రయల్స్, యానిమల్ ట్రయల్స్ అన్నీ అయ్యాయి. ఇప్పుడు హ్యూమన్ ట్రయల్స్ అనేవి చేద్దాము అని పర్మిషన్స్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ కొత్త వ్యాక్సిన్స్ ఏమో జనరల్గా మన ఇమ్యూన్ రెస్పాన్సెస్ని పెంచేటట్టు చేస్తుంది. ఓకేనా, బోత్ బ్లడ్ అండ్ లంగ్స్లో మన ఇమ్యూనిటీని పెంచడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇవి మల్టీవాలెంట్ వ్యాక్సిన్స్ అని చూస్తాము. మల్టీవాలెంట్ వ్యాక్సిన్స్ అంటే ఇది జనరల్గా చూడండి, వైరల్ ప్రోటీన్ కరోనా వైరస్ స్పైక్ మీద ఉన్న స్పైక్ ప్రోటీన్ మాత్రమే కాదు, దాని బాడీలో ఉన్న ప్రోటీన్ కూడా కిల్ చేసేటట్టు అవుతుందన్నమాట. కేవలం సర్ఫేస్ ప్రోటీన్ మాత్రమే కాదు, ఇన్సైడ్ ది వైరస్ బాడీలో ఉన్న ప్రోటీన్ కూడా కిల్ చేసేటట్టు జనరల్గా మనం దీన్ని చూస్తాము. ఓకే, సో అందుకని ఈ ఇన్హేల్డ్ వ్యాక్సిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం ఆర్టికల్ తీసుకోవడం జరిగిందంటే కొన్నిసార్లు ప్రిలిమ్స్లో క్వశ్చన్ అనేది ఇస్తాడు. ఓకే, ఏంటని ఎవ్రీ వ్యాక్సిన్ దట్ ఈస్ డెవలపింగ్ బీయింగ్ ఈజ్ ఇంజెక్టెడ్ అని ఇస్తాడు. నో, ఇన్హేల్డ్ వ్యాక్సిన్స్ కూడా డెవలప్మెంట్లోనే ఉంటుంది. అండ్ ఒకవేళ క్వశ్చన్ ఇట్లా ఇచ్చాడు అనుకోండి, ఇన్హేల్డ్ వ్యాక్సిన్స్ ఆర్ నాట్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ ఇంజెక్టెడ్ వ్యాక్సిన్స్ అంటే ఆన్సర్ ఈజ్ రాంగ్. ఎందుకు? ఇన్హేల్డ్ వ్యాక్సిన్స్ అనేవి ఖచ్చితంగా మోర్ ఎఫెక్టివ్ దెన్ ఇంజెక్టెడ్ వ్యాక్సిన్స్ అనేవి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఓకే, సో ఈ విధంగా మనం ప్రతిదీ కూడా చూడడం అనేది చేస్తాము. ఓకే, సో ఇదే అమ్మ ఆర్టికల్, ఇంతకన్నా దీంట్లో డిస్కస్ చేయడానికి ఏమీ లేదు. అండ్ యూ షుడ్ నో దట్ ఇన్హేల్డ్ వ్యాక్సిన్స్ అనేవి మోర్ ఎఫెక్టివ్ అని చూడాలి కాబట్టి ఆర్టికల్ తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ హెల్త్ డిప్లొమసీ ఈజ్ ఎట్ స్టేక్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఒకసారి గ్లోబల్ హెల్త్ డిప్లొమసీ అంటే ఏంటి, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు అంతా కూడా ఒకసారి చెప్తాను చూడండమ్మా.
హెల్త్ డిప్లొమసీ అంటే నథింగ్ బట్ గ్లోబల్ లెవెల్లో ప్రజల యొక్క హెల్తే చాలా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తే దాన్ని హెల్త్ డిప్లొమసీ అని అంటాము. హెల్త్ డిప్లొమసీ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే డెవలపింగ్ కంట్రీస్లో మొత్తం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నిటినీ ఏకం చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. లైక్ అప్పుడే పుట్టిన కంట్రీస్ లైక్ ఇండియా కానీ ఆర్ జనరల్గా ఆఫ్రికా కానీ ఇంకా మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా ఎప్పుడు 1950s అన్నమాట. ప్రజల యొక్క హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గ్రూపింగ్స్ అన్నిటికీ కూడా ఇప్పటికీ డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డెవలపింగ్ కంట్రీస్ మెయిన్లీ లైక్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ కూడా హెల్త్ డిప్లొమసీ అనేది చూస్తుంది అనమాట. సో ఎందుకు ఇండియా ఇంపార్టెంట్ అంటే ఇండియాలో చాలా వరకు ఫార్మసిటికల్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఫార్మసిటికల్ కంపెనీస్ ఉన్నాయి. సో ఫార్మసిటికల్ కంపెనీస్ ఉండడం వలన మనకి డ్రగ్స్ అనేవి ప్రొడక్షన్ జరుగుతుంది, డ్రగ్స్ అనేది సప్లై ఇక్కడి నుంచి జరుగుతుంది, డ్రగ్స్ అనేది అవైలబిలిటీ ఇక్కడ జరుగుతుంది, అండ్ డ్రగ్స్ అనేవి యాక్సెసిబిలిటీ అండ్ మెయిన్ ఇప్పుడు కావాల్సిన వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా మెయిన్ కంట్రీస్ లైక్ ఇండియా నుంచి ఎక్కువ ఉంటుంది అని చూస్తాము. ఓకే, ఇండియా జనరల్లీ యాక్ట్స్ యాజ్ వ్యాక్సిన్ హబ్ ఫర్ ది గ్లోబ్ అని కూడా మనం చూస్తామన్నమాట. మన ఇండియా అనేది కీ మ్యానుఫ్యాక్చర్ అండ్ గ్లోబల్ సప్లై చైన్లో ఇంపార్టెంట్ రోల్ అనేది ఇండియా ప్లే చేస్తుంది. గ్లోబల్ సప్లై చైన్ అంటే మనమే వేరియస్ కంట్రీస్కి సప్లై అనేది ఇండియాలో చేసి పంపిస్తాము. సో అందుకని ఇండియా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ పొజిషన్స్లో యాక్సెప్టెన్స్ చేస్తుంది. ఈ రోల్ అనేది ఖచ్చితంగా ఇండియా మరింత ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చూస్తామన్నమాట. అండ్ ఇప్పుడు ఈ రోల్ అనేది ఎక్కడ WHOలో WTOలో చూపించాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సార్ హెల్త్ గురించి వచ్చిన తర్వాత ఇప్పుడు WTO గురించి ఎందుకు వచ్చింది? గ్లోబల్ సప్లై చైన్ అంటే ఏంటమ్మా, అక్కడ కమర్షియల్ మోటివ్ అండ్ ఇన్ జనరల్గా సప్లై అనేది ఉంటుంది. అవన్నీ కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా చూసుకుంటుంది అనమాట. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు హెల్త్ కాబట్టి WHO చూసుకుంటుంది. అండ్ ట్రేడ్ అనేది జరుగుతుంది కాబట్టి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా చూసుకుంటుంది అని చూస్తాం. అయితే ఇప్పటి వరకు ఇండియా ఏం చేసిందో ఒక్కసారి చూడండి అమ్మా. కరోనా వచ్చిన తర్వాత జనరల్గా ఏం చేసింది, ఇండియా సౌత్ ఆఫ్రికా కంట్రీతో పాటు పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది మోటివ్గా తీసుకుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ మోటివ్గా తీసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఫార్మసిటికల్ కంపెనీ ఉంది, ABC అనే కంపెనీ ఉంది. ABC అనే కంపెనీ కోవిడ్కి ఆపోజిట్గా XYZ అనే వ్యాక్సిన్ని తయారు చేసింది. ఈ XYZ వ్యాక్సిన్ కాస్ట్ ఆ ABC కంపెనీకి పడింది కేవలం 20 రూపీస్ మాత్రమే. బట్ వాళ్ళకి ట్రయల్స్కి అదంతా కూడా చాలా కాస్ట్ అవుతుంది కదమ్మా. సో వీళ్ళకి ప్రాఫిట్ అనేది రావాలి అని 20 రూపీస్ ప్రోడక్ట్ కాస్త వాళ్ళు ఎంతకు అమ్ముతారు, 200 రూపీస్ అమ్ముతారనమాట. ఎందుకు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అనేది కావాలి. సో ప్రతి ఒక్కరు వేయించుకుంటారు, హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అని వాళ్ళు ఇంత మార్జిన్ ప్రాఫిట్స్ అనేవి ఎప్పుడూ కూడా పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ లైక్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఏంటి మోటివ్గా తీసుకుంది? పబ్లిక్ ఇంట్రెస్ట్ని మోటివ్గా తీసుకొని ఏం చేస్తుంది, ఈ కంపెనీస్ జనరల్గా ఏమైనా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి అడుగుతారు. అంటే ఏంటి, వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు చాలా వరకు ట్రయల్స్ చేస్తారు. ఆ డేటా అంతా కూడా సేఫ్గా సెక్యూర్డ్గా ఉంచి దాన్ని ప్రొటెక్ట్ చేసి కన్జర్వ్ చేసి దానికి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే తెలివితేటలతో చేసింది కాబట్టి దాన్ని రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడంతో వాళ్ళకు మాత్రమే ఎక్స్క్లూజివ్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. ఇటువంటి ఎక్స్క్లూజివ్ పర్మిషన్స్ అనేవి ఇంకెవరికి కూడా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు చేస్తారు. అందుకే 20 రూపీస్ ప్రొడక్ట్ కాస్త 200కి అమ్ముతారు. ఇప్పుడు ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఏం చేస్తామా, పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి IPR మెషర్స్ ఏమీ లేకున్నా కావాలి అంటే వెంటనే దీంట్లో జెనరిక్ టైప్ అని అంటాము. జెనరిక్ టైప్లో ఏంటి అంటే ఒక కంపెనీ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్
డిఈఎఫ్ అనే కంపెనీ అనుకోండి. ఈ డిఈఎఫ్ అనే కంపెనీ ఈ XYZ ఉన్న వ్యాక్సిన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకొని కేవలం 20 రూపీస్కి మాత్రమే అది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి 30 రూపీస్కి అమ్ముతుంది అనమాట. అంటే ఇక్కడ ఒరిజినల్ కంపెనీ 500కి అమ్ముతుంది, డూప్లికేట్ కంపెనీ అంటే నథింగ్ బట్ ఇది డూప్లికేట్ మెడిసిన్ కాదమ్మా. వీళ్ళు ఎటువంటి ట్రయల్స్ కూడా చేయరు. డిఈఎఫ్ అనే కంపెనీ ఎటువంటి ట్రయల్ కూడా చేయదు. ట్రయల్స్ లేకన్నా డేటా అంతా కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేసి చేస్తారు అన్నమాట. సో వాళ్ళకి టైం మిగులుతుంది, ఎటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ కూడా అవ్వదన్నమాట. అందుకే వాళ్ళు మినిమం ప్రాఫిట్స్తో చేస్తారు. ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చిందనమాట. ఎటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేకుండా జెనరిక్ టైప్స్ అనేవి నార్మల్ కంపెనీస్ చేసేటట్టు చేయాలి. ఓకేనా? అంటే ఏం చేయాలి ఇక్కడ? క్లినికల్ ట్రయల్ డేటా ఏదైతే ఉందో అది సీక్రెట్గా ఉంచకూడదు. ఏంటమ్మది? క్లినికల్ ట్రయల్ డేటా అంటే ఏబీసీ వ్యాక్సిన్ తయారు చేసుకున్నప్పుడు క్లినికల్ ట్రయల్స్ చేస్తుంది కదమ్మా, అటువంటి డేటాని సీక్రెట్గా ఉంచకూడదు. ఇటువంటి జనరిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ డిఈఎఫ్కి యాక్సెసిబిలిటీగా ఉంచాలి. అండ్ ట్రేడ్ సీక్రెట్స్ ఆన్ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, అటువంటి ట్రేడ్ సీక్రెట్స్ ఏవి కూడా ఉంచొద్దు. ఇవన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి. ఓకే. అండ్ జనరల్గా మనం చూసిన డయాగ్నోస్టిక్స్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా ఓపెన్ చేసి ఉంచండి. టెస్ట్లు ఎట్లా చేయాలి, ట్రీట్మెంట్స్ ఎట్లా చేయాలి, ప్రివెంటివ్ టూల్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేసి ఉంచండి అని చూస్తాము. ఇండియా ఆస్క్డ్ ఫర్ ఏ కంప్లీట్ వేవర్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎవరు చూస్తారమ్మా? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది చూసుకుంటుంది. అందుకే కంట్రీ లైక్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని అడగడం జరిగింది. కంప్లీట్ వేవర్ అనేది ఇవ్వండి. దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ట్రిప్స్ అగ్రిమెంట్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అగ్రిమెంట్స్ అనమాట. ఆ అగ్రిమెంట్స్ నుంచి కంప్లీట్ వేవర్ అంటే మినహాయింపు అనమాట. మినహాయింపు ఖచ్చితంగా ఇవ్వండి. ఇదంతా కూడా దేని గురించి? పబ్లిక్ ఇంట్రెస్ట్కి. అంటే ఒక 20 రూపీస్ వ్యాక్సిన్ అనేది 30 రూపీస్కి దొరికితే గవర్నమెంట్కి బర్డెన్ ఉండదు, ప్రజలకి బర్డెన్ ఉండదు. అదే 20 రూపీస్ వ్యాక్సిన్ని 200 వ్యాక్సిన్కి అమ్మితే కేవలం డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎంచుకోగలరు, గవర్నమెంట్కి కూడా బర్డెన్ అవుతుంది. దీన్ని ఏమంటాం? ఎక్సెసివ్ ప్రాఫిటీరింగ్ అంటామా లేదా? ఎక్సెసివ్ ప్రాఫిట్ అనేది వీళ్ళు తెచ్చుకుంటున్నారు అని చూస్తామన్నమాట. ఓకే. అయితే ఇండియా ఇటువంటి రోల్ అనేది తీసుకున్నది ఈ టైంలో. బట్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు వాటి గురించి ఏమీ కూడా మాట్లాడట్లేదు, చాలా సైలెంట్గా ఉంది అని చూస్తాము. దీనికి అగెయిన్స్ట్గా వెళ్ళలేదు, కానీ ఫస్ట్లో చేసినంత ప్రెషర్ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో చేయడం లేదు అని చూస్తామన్నమాట. ఓకే. సో అయితే ఈ జనరల్గా రిచ్ కంట్రీస్ ఎప్పుడు కూడా ఏం చూస్తారు? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి ఉండేటట్టు చూస్తారు. ఎందుకు? సో అట్లాగైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా మెడిసిన్ ప్రాబ్లం వస్తే వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారు. కొత్త డిసీజెస్ వచ్చినా కూడా వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారు. అండ్ ఇట్లాగా వాళ్ళకి నార్మల్ ప్రాఫిట్స్ వస్తే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చెయ్యరు అని చూస్తాము అన్నమాట. సో బట్ ఇండియా మాత్రం అటువంటి ఎక్స్క్లూజివ్ రిలేషన్స్ అనేవి ఏ కంపెనీకి ఇవ్వద్దు అని పెట్టడం జరిగింది. బట్ ఇప్పుడైతే మాత్రం చాలా సైలెంట్గా ఉన్నది. కోవిడ్ పీక్స్ సిచ్యువేషన్లో అట్లా మాట్లాడింది, కానీ ఇప్పుడైతే చాలా సైలెంట్గా ఉన్నది అని చూస్తున్నాం. సో అందుకే చాలా వరకు పూర్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఇప్పుడు ఇండియా హెల్ప్ అనేది అడుగుతుందన్నమాట. మీరు అప్పుడు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు కదా, ఇప్పుడు సైలెంట్గా ఎందుకు ఉంటున్నారు అని చూస్తున్నారనమాట. అంటే ఇక్కడ ఏంటి? సైలెంట్గా ఉంటే మోనోపోలీ అనేది పెరిగిపోతుంది. అంటే ఒకే ఒక కంపెనీ తయారు చేస్తుంది కాబట్టి దానికి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇట్ బ్లాక్స్, ఇది ఒకవేళ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అప్లై చేసి దానికి వచ్చింది అంటే లోకల్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. కేవలం ఆ కంపెనీ మాత్రమే ప్రొడ్యూస్ చేయడంతో హయ్యర్ కాస్ట్ అనేవి పెరిగిపోతుంది. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది, జనరిక్ కాంపోజిషన్ కూడా క్లోజ్ అయిపోతుంది అని చూస్తాము అన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటమ్మా? కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఫైజర్ అనే కంపెనీ చేసింది. ఈ ఫైజర్ అనే కంపెనీకి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1 ఇయర్లో
$100 బిలియన్ ప్రాఫిట్ వచ్చిందమ్మా. $100 బిలియన్ అనమాట. ఒక్క కంపెనీకి ఇంత ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇది యుఎస్లో ఉంటుందన్నమాట, ఫైజర్ కంపెనీ. దీని వ్యాక్సిన్ వలన చాలా వరకు కూడా ప్రాఫిట్స్ అనేవి దానికే వచ్చింది అని చూస్తున్నాం అనమాట. సో అందుకే ఇటువంటి విధంగా ఉండకన్నా ఎట్లాంటి అప్రోచ్ ఉండాలి? కామన్స్ అప్రోచ్ ఉండాలి. అంటే కామన్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలి తప్ప కార్పొరేట్స్ని దృష్టిలో పెట్టుకొని చేయకూడదు అని చూస్తాము. అంటే కామన్స్ అప్రోచ్లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెంచాలి. అండ్ ఆ తర్వాత అఫోర్డబుల్ వ్యాక్సిన్స్ అనేవి ఉండేటట్టు తయారు చేయాలి. అఫోర్డబుల్ డ్రగ్స్ అనేవి ఉండేటట్టు తయారు చేయాలి. డయాగ్నోస్టిక్స్ కానీ డివైజెస్ కానీ అన్నీ కూడా ఈజీగా దొరికేటట్టు ఉంచుకోవాలి. ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి తప్ప కార్పొరేట్స్కి బెనిఫిట్ చేసేటట్టు కాదు అని మనం చూస్తాము. ఎస్, ఇప్పుడు ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇండియాని హెల్ప్ అడుగుతున్నాయి. ఎందుకు? ఇండియా హోల్డ్స్ ఏ గ్రేట్ రిలేషన్షిప్ విత్ G77 మెంబర్లో కంట్రీస్, బ్రిక్స్లో మెంబర్షిప్, సార్క్లో మెంబర్షిప్, యునైటెడ్ నేషన్స్లో నాన్ పర్మనెంట్ మెంబర్షిప్లో దానికి రోల్ అనేది ఉంది. ఇటువంటి గ్లోబల్ లెవెల్లో ఈవెన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో దానికి ఇంపార్టెంట్ రోల్ ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఇటువంటి గ్లోబల్ బాడీస్లో దానికి ఇంపార్టెంట్ రోల్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇండియా ఫార్వర్డ్కి తీసుకొని వెళ్ళాలి. ఇటువంటి టైమ్స్లో, ఇటువంటి పీక్ సిచ్యువేషన్స్లో ఇండియా ముందుకు వచ్చి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయాలి అని మనం చూస్తాము అనమాట. ఓకే, సో ఇదే అమ్మ ఆర్టికల్. ఇంతకన్నా దీంట్లో మనం డిస్కస్ చేయడానికి ఏం లేదు. నెక్స్ట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీటింగ్ అనేది ఈ జూన్ 15న అవుతుందన్నమాట. జూన్ 12th నుంచి జూన్ 15న అవుతుంది. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీటింగ్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్గా ఇండియా ఈ ఇష్యూస్ అన్నీ కూడా తీసుకొని వచ్చి మాట్లాడేటట్టు చెయ్యాలి అని చెప్తున్నారనమాట. ఓకే, సో అందుకని ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. మనం కూడా ఇన్ లెంత్ టోటల్గా డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం చూడండి. బట్ ఒక్కసారి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి ఇండియాలో ఎటువంటి లీగల్ బ్యాకింగ్తో ఉన్నది, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని కంట్రోల్ చేస్తూ ఇండియాలో ఎటువంటి రూల్స్ ఉన్నాయో ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మా. కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, ఆ యాక్ట్స్ గురించి మీరు టైప్ చేసి పెట్టండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇక్కడ వై ఆర్ ఎఫ్పిఐస్ డంపింగ్ ఇండియన్ స్టాక్స్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఎందుకు స్టాక్ మార్కెట్ అనేది కిందకి వెళ్తుందో ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో చూసిన తర్వాత, ప్రజెంట్ కాంటెక్స్ట్ చూసిన తర్వాత అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మెంట్ బై ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్? ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే జనరల్గా అవుట్ సైడ్ కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫండ్స్ని వేరియస్ కంట్రీస్లో డైవర్సిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏ అనే అమెరికన్ ఉన్నాడు, వాడి దగ్గర ఒక 1000 crores ఇన్వెస్ట్మెంట్లో ఉందనుకోండి. ఆ మొత్తం 1000 crores కూడా ఒక్క కంట్రీలోనే పెట్టడు, అట్లీస్ట్ ఒక 20 కంట్రీస్లో డివైడ్ చేస్తూ 50 crores చొప్పున ఎట్లాగో చూసుకొని పెడుతూ ఉంటాడనమాట. అంటే సో ఒక కంట్రీలో లాస్ వచ్చినప్పటికీ కూడా వేరే కంట్రీలో ప్రాఫిట్ వస్తే అది వాడు బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకుంటాడనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా డివిజన్ అనేది చేస్తూ ఉంటాడు. అయితే ఈ విధంగా ఒక ఆప్షన్ ఏంటమ్మా, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాము అనమాట. వీళ్ళు అవుట్ సైడ్ వాళ్ళు వాళ్ళ కరెన్సీని ఇండియాలోకి తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీళ్ళు దేని మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారమ్మా? ఈక్విటీస్ మీద చేస్తారు, బాండ్స్ మీద చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ మీద చేస్తారు. ఓకేనా? ఇవన్నీ కూడా నార్మల్ ప్రైవేట్ కంపెనీస్ ఇచ్చిన ఆప్షన్స్ అన్నమాట. అయితే ఇక్కడ మీరు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ కూడా మీకు ఎటువంటి కంట్రోల్ ఓవర్ ది బిజినెస్ కూడా అస్సలు ఉండదు. యూ డు నాట్ పొసెస్ ఎనీ కంట్రోల్ ఓవర్ ది కంపెనీ అనేది చూస్తాం. కంపెనీ మీద ఎటువంటి రోల్ కానీ ఏమీ ఉండదు అని చూస్తాము. ఓకేనా? సో అయితే దీంతో ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే పర్లేదు, కానీ వెంటనే సడన్గా విత్డ్రా చేశారు అంటే ఎకానమీ మొత్తం కూడా డౌన్ఫాల్ అయ్యే ప్రమాదం ఉంటుంది అన్నమాట. సో అయితే అటువంటి ఎగ్జాంపుల్స్ ఒక్కసారి చూడమ్మా. మనం జనరల్గా మనకి 2002లో ఫారెన్ పోర్ట్ఫోలియో అమౌంట్ అనేది ఎంత ఉండేది? కేవలం 3682 crore మాత్రమే వచ్చేది. ఎంత? రూపీస్ 3682 crores మాత్రమే వచ్చేది. అయితే ఆ అమౌంట్ అనేది ఒకేసారి 2010 కల్లా ఎంత వెళ్ళిందమ్మా? 1.8 lakh crore రూపీస్.
1.8 lakh crore రూపీస్ అనేది వెళ్ళింది. అండ్ ఒక్కసారి చూస్తే ఈవెన్ 2008 గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్లో కూడా మనకి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది రూపీస్ 2 lakh crores అనేది వచ్చింది. ఒక్కసారి చూడండి, మనకి అమౌంట్స్ అనేవి పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? మన ఇండియన్ ఎకానమీ మీద నమ్మకం ఉంది. ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ దేనికి చేస్తారమ్మా? రిటర్న్స్ వస్తాయి అన్న గ్యారంటీ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. మనం 2008లో చూసుకుంటే గ్లోబ్ మొత్తం కూడా ఫినాన్షియల్ క్రైసిస్ అయితే ఇండియా మాత్రం గ్రో అవుతూ ఉంటుంది. ఓకేనా? సో అంటే మన ఎకానమీ మీద నమ్మకంతో వాళ్ళ అమౌంట్ అనేది తీసుకొని వచ్చి అట్లీస్ట్ ఒక 2 lakh crores ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి రావడం జరిగింది. అండ్ వెళ్ళడం కూడా అదే విధంగా జరుగుతుంది. లైక్ 2020 మార్చ్లో ఒక్క నెలలోనే 1.2 lakh crore రూపీస్ అనేది బయటికి వెళ్ళిపోయింది. 1.2 lakh crore రూపీస్ అంటే కోవిడ్ టైమ్స్లో మొత్తం నేషనల్ లాక్డౌన్ పెట్టడం వలన మరి ఇన్వెస్ట్మెంట్ రాదు. ఎందుకు? ప్రొడక్షన్ జరగదు, ప్రాఫిట్ అనేది రాదు. కాబట్టి చాలామంది వాళ్ళ అమౌంట్స్ అనేవి బ్యాక్ చేసేసుకున్నారు. ఒక్కసారి ఇదంతా బ్యాక్ చేసేసుకోవడంతో ఎంతకి వెళ్ళింది? మన స్టాక్ మార్కెట్ 42,270 పాయింట్స్ ఉండేది కాస్త 25,630 పాయింట్స్కి పడిపోయింది. అంటే వీటి వలన దేనికి ఎఫెక్ట్ అయిందమ్మా? స్టాక్ మార్కెట్కి ఎఫెక్ట్ అయింది. సార్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ప్రతి కంపెనీ కూడా స్టాక్స్ ఇస్తుంది కదమ్మా. లైక్ ఎయిర్టెల్ కంపెనీ కానీ, టాటా కంపెనీ కానీ, రిలయన్స్ కంపెనీ కానీ, ఈ కంపెనీస్ అన్నీ కూడా షేర్స్ ఇస్తాయి కదా. ఆ షేర్స్ అన్నిటినీ కూడా స్టాక్ మార్కెట్లో పెట్టి మనం సేల్ చేస్తాము. ఓకే, అవి కొన్ని పాయింట్స్తో మెషర్ చేస్తారు. ఆ పాయింట్స్ పడిపోతుంది అంటే స్టాక్ మార్కెట్ పడిపోతుంది. స్టాక్ మార్కెట్ పడిపోతుంది అంటే షేర్ వాల్యూ పడిపోతుంది. షేర్ వాల్యూ పడిపోయిందంటే కంపెనీ వాల్యూ పడిపోతుంది. కంపెనీ వాల్యూ పడిపోయిందంటే ఎకానమీ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ప్రెజెంట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే లాస్ట్ మంత్లో అట్లీస్ట్ రూపీస్ 44,000 crore రూపీస్ అనేవి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు బ్యాక్ చేసేసుకున్నారు. అంటే ఆ ఈక్విటీస్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ని సేల్ చేసేసి వెంటనే వాళ్ళ అమౌంట్ అనేది బ్యాక్ తీసేసుకున్నారు అని చూస్తామన్నమాట. ఓకే, ఎకానమీ అవుతుంది, గ్రో అవుతుంది, అయినప్పటికీ కూడా వాళ్ళు బ్యాక్ చేస్తున్నారంటే కారణం ఏంటి అంటే మనం ఒకసారి చూడండి చెప్తాను. ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి రిటర్న్స్ ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అక్కడే వెంటనే షిఫ్ట్ చేసేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, రిటర్న్స్ సౌత్ కొరియాలో ఎక్కువ వస్తుందంటే ఇండియాలో అమౌంట్ తీసి సౌత్ కొరియాలో పెట్టేస్తారు. ఆస్ట్రేలియాలో ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయంటే సౌత్ కొరియాలో తీసి వెంటనే ఆస్ట్రేలియాలో పెట్టేస్తారు. అలానే ఇక్కడ మనకి ఏమైంది? యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అనేది ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇండియాకి ఆర్బీఐ ఎలా ఉందో అమెరికాకి ఫెడరల్ రిజర్వ్ అనేది ఉంది. యుఎస్ ఫెడ్ అని అంటారు. ఇది తన ఇంట్రెస్ట్ రేట్స్ అనేది పెంచింది. అంటే ఏంటి? దాని దగ్గర డబ్బులు డిపాజిట్ చేస్తే అంట ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుందంట. అట్లా చెప్పిన వెంటనే కూడా మనకి అట్లీస్ట్ ఒక 44,000 crores అనేది విత్డ్రా అయిపోయి యుఎస్ ఫెడ్ రిజర్వ్స్లో డిపాజిట్ చేయడం జరిగింది అని చూస్తాము. ఓకేనా? సో దాని ఎఫెక్ట్ అనేది అంత స్పీడ్గా, క్విక్గా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ దీంతో మన ఇంటర్నేషనల్ లెవెల్లో మన కరెన్సీ యొక్క వాల్యూ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎంత ఉంటుందమ్మా? రూపీస్ 73 రూపీస్ ఉండేది. అంటే ఒక డాలర్కి $1 ఈక్వల్స్ టు 73 రూపీస్ ఉండేది. $1 ఈక్వల్స్ టు 78 రూపీస్ అనేది మనం 1 ఇయర్లో చేంజ్ అనేది వచ్చింది. అంటే లిటరలీ 5 రూపీస్ దాకా లాస్ అయింది. అంటే అది చాలా హ్యూజ్ అమౌంట్ అనేది చూస్తాము అన్నమాట. ఓకే, సో మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎకానమీ అనేది కంటిన్యూస్గా గ్రో అవ్వాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కంటిన్యూస్గా రావాలి. ఇండియా మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వస్తుంది. బట్ వేరియస్ కంట్రీస్ వాళ్ళు తీసుకున్న మెషర్స్తో కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. లైక్ ఇప్పుడు చూసాం కదా, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది అనేసరికి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియా నుంచి తీసేసి ఫెడరల్ రిజర్వ్స్లో పెట్టడం అనేది జరిగింది అని చూస్తాము. ఓకేనా? ఎస్, దీస్ ఆర్ ది థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డిస్కస్ అనమాట. అంతకన్నా దీంట్లో చూడాల్సింది ఏదీ లేదు. చూసాం కదమ్మా, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో చూసాము. దాంతో ఎటువంటి రోల్ అనేది స్టాక్ మార్కెట్లో ఎఫెక్ట్ అవుతుందో కూడా చూడడం అనేది జరుగుతుంది. రైట్? సో ఈ విధంగా టోటల్ ఆర్టికల్ అంతా కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి అమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ది కార్టెల్ అండ్ ఇట్స్ ఆలీస్ దట్ కీప్ ఆయిల్ ఆన్ ది బాయిల్ అని పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో ఫస్ట్ కార్టెల్స్ ఏంటి, వాటి ఆలీస్ అంటే నథింగ్ బట్ ఫ్రెండ్స్ ఏంటి, ఆయిల్ ఏంటి, ఇదంతా కూడా మనం ఒక్కసారి చూద్దాం. కాస్త బ్యాక్గ్రౌండ్తో చూడండి అమ్మా.
ఎస్, వరల్డ్ అంతా కూడా ఇంజిన్స్ అనేవి రావడం జరిగింది. ఇంజిన్స్ ఎప్పుడైతే వచ్చాయో ట్రాన్స్పోర్టేషన్ అనేది పీక్స్లోకి వెళ్ళింది అనమాట. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా, ఎటువంటి ప్రొడక్ట్ అయినా వేరే కంట్రీకి వెళ్ళడం జరిగింది. అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజ్ అయ్యింది. అయితే ఈ ఇంజిన్ రన్ అవ్వడానికి మాత్రం మనకి ఏం కావాలి? ఆయిల్స్ అనేవి కావాలి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ కావాలి అనమాట. ఎస్, ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఆఫ్ పెట్రోల్ పెరిగిందో మనం వెస్ట్ ఏషియన్ కంట్రీస్ యొక్క ఎకానమీ పెరగడం చూస్తాము. వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో మెయిన్లీ సౌదీ అరబ్ కంట్రీస్లో ఆయిల్స్ అనేవి చాలా ఎక్కువ రిజర్వ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో అయితే ఏం జరిగింది? ఈవెన్ అప్పటికి గ్లోబ్లో హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న అమెరికా కూడా ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఆయిల్స్ కావాలన్నమాట. అందుకే అమెరికా ఎప్పటికీ కూడా సౌదీ అరేబియాతో గుడ్ రిలేషన్స్ అనేవి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, ప్రీవియస్గా ఉన్న రిలేషన్స్ అనేవి అట్లానే ఉంచడం జరుగుతుంది. గ్లోబల్ కంట్రీస్, ఇంపార్టెంట్ కంట్రీస్ అన్నీ కూడా ఈ ఆయిల్స్ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. అయితే యుఎస్ఏలో ఏమైంది? 1960s ఆ టైంలో వాళ్ళు షేల్ గ్యాస్ రెవల్యూషన్ అనేది చూశారు. షేల్ గ్యాస్ రెవల్యూషన్ అంటే వాళ్ళ రాక్స్ కింద షేల్ గ్యాస్ అనేది ఉంది. ఆ షేల్ గ్యాస్ నుంచి ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేయగలరు. సో ఒకేసారి ఏమయ్యారు? ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ కాస్త సెల్ఫ్ సస్టైన్గా అయ్యి తర్వాత మిగిలిన కంట్రీస్కి కావాలి అంటే ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్కి వెళ్ళిపోయారు. అంటే డిమాండ్ ఎక్కువ ఉన్న అమెరికా ఒకేసారి జీరో చేసేసి, వాళ్ళ ఇంపోర్ట్ జీరో చేసేసి ఈవెన్ ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్కి వెళ్ళేసరికి ఏమైంది? ఒక్కసారి చూడండమ్మా, డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే ప్రైసెస్ అనేవి పీక్స్లో ఉంటాయి, ప్రైసెస్ అనేవి పైకి వెళ్తాయి అన్నమాట. డిమాండ్ ఒకేసారి తగ్గిపోయేసరికి ప్రైసెస్ అంతా కూడా ఒకేసారి పడిపోయాయి. మీరు వెస్ట్ ఏషియన్ కంట్రీస్ చూసుకుంటే ఆ కంట్రీస్ అన్నీ కూడా కేవలం ఆయిల్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ సౌదీ అరేబియా చూసుకుంటే 90% ఆఫ్ ది రెవెన్యూ ఆఫ్ సౌదీ అరబ్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఆయిల్ సేల్ చేస్తే వచ్చిన ప్రాఫిట్స్ వలనే వాళ్ళ జీడిపి అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇండియా చూడండి, వేరియస్ మల్టీ ప్రొడక్ట్స్ అనేది సప్లై చేస్తుంది కాబట్టి జీడిపి అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అదే 90% అనేది ఆయిల్స్ మీద డిపెండ్ అయితే ఆయిల్ ప్రైస్ పడింది అంటే జీడిపి పడిపోతుంది, ఆయిల్ ప్రైసెస్ పెరిగితే జీడిపి పెరిగిపోతుంది. అంత హై ఫ్లక్చువేషన్ స్టేజ్లో ఉంటుంది అన్నమాట. అయితే ఆ 1960s టైంలో ఏమైందో ఒక్కసారి చూడండమ్మా. ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా కార్టెల్ కింద ఫార్మ్ అవ్వాలి అనుకున్నారు. సార్ కార్టెల్ అంటే ఏంటి? కార్టెల్ అంటే ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగ్ అనమాట. సార్ ఈ ఇన్ఫార్మల్ గ్రూపింగ్లో ఏం చేస్తారు? ఆయిల్స్ అన్నీ కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు కదమ్మా. సో అయితే ఆయిల్ సప్లై ఎంత ఉంచాలో వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సార్ ఎందుకు సార్? సప్లైని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మనం ప్రైసెస్ని కంట్రోల్ చేయొచ్చు. డిమాండ్ని కంట్రోల్ చేయలేం, కానీ ప్రైసెస్ కంట్రోల్ చేయాలంటే మరొక ఉన్న ఆప్షన్ ఏంటి? సప్లై. అంటే ఏంటి? సప్లై తగ్గించాము అంటే డిమాండ్ అనేది ఎక్కువ ఉన్నది అంటే ప్రైసెస్ అనేది పెరుగుతుంది, వీళ్ళ జీడిపి అనేది పెరుగుతుంది. అదే ఒకవేళ సప్లై అనేది పెంచారు అంటే డిమాండ్ అలానే ఉంది అంటే ప్రైసెస్ అనేవి కాన్స్టెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఆర్ ప్రైసెస్ అనేవి పడే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఎంత సప్లై ఉంచాలి ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకుందాము అని వాళ్ళు కార్టెల్ అనేది ఫామ్ చేసుకున్నారు. ఆ కార్టెల్లో ఫస్ట్ ఫార్మ్ అయింది ఒపెక్ అని చూస్తాము. ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎకనామిక్ కంట్రీస్ అని చూస్తామన్నమాట. ఓకే, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎకనామిక్ కంట్రీస్ అనేవి చూస్తాము. ఈ ఒపెక్లో 13 మెంబర్స్ కంట్రీస్ అనేవి ఉన్నాయి అన్నమాట. మెయిన్ ఏంటంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చూస్తాము, ఇరాన్ చూస్తాము, ఇరాక్ చూస్తాము, ఇరాక్, కువైట్, అల్జీరియా, అంగోలా, ఈక్వటోరియల్ గిని, గబోన్, లిబియా, నైజీరియా అండ్ కాంగో, వెనిజువెలా అని చూస్తాము. ఇవన్నీ కూడా ఒపెక్ మెంబర్స్గా చూస్తామన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు? ఎవ్రీ మంత్ కూడా కూర్చొని డిస్కస్ చేసుకుంటారనమాట. ఈ నెక్స్ట్ మంత్ మనం ఎంత ఆయిల్స్ అనేవి సప్లై చేయాలి, సో దాన్ని బట్టి ప్రైసెస్ అనేవి డిసైడ్ అవుతాయి కదా అని వీళ్ళు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రైసెస్ అనేవి కాన్స్టెంట్గా ఉంచే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఆ 1960 తర్వాత వీళ్ళు కూర్చొని చార్టర్ ఆఫ్ కోఆపరేషన్ కింద డిస్కస్ చేసుకోవడం జరిగింది.
వీళ్ళు ఒక గ్రూపింగ్లా ఫార్మ్ అవ్వడం జరిగింది అని మనం చూస్తాము అనమాట. ఓకే, ఎప్పుడు 1965 కల్లా వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ కింద ఫస్ట్ సెక్రటేరియట్ ఇన్ జెనెవాలో పెట్టుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో డిక్లరేషన్ అనేది ఇచ్చుకున్నారు. ఏంటి డిక్లరేషన్? ఇక్కడ వీళ్ళందరూ ఒపెక్ గ్రూపింగ్ కింద ఫార్మ్ అయినప్పటికీ కూడా ఏ కంట్రీ రిసోర్సెస్ అనేవి ఆ కంట్రీ సోవర్నిటీలోనే ఉంటుంది తప్ప మిగిలిన కంట్రీస్కి ఎటువంటి రోల్ కూడా ఉండదు. అంటే వెనిజువెలాలో ఆయిల్ ఉందనుకోండి, సౌదీ అరేబియాకి ఎటువంటి రోల్ కూడా ఉండదు. సౌదీ అరేబియాలో ఉన్న ఆయిల్కి ఇరాన్కి ఎటువంటి రోల్ కూడా ఉండదు. ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీలో సప్లై తీసుకుంటారు, వాళ్ళు సేల్ చేసుకుంటారు అంతే తప్ప కేవలం ప్రొడక్షన్ ఎంతవరకు ఉండాలి, సప్లై ఎంతవరకు ఉండాలి అన్నది మాత్రమే మాట్లాడుకుంటారనమాట. ఈ ఒపెక్ కంట్రీస్ ఎంత ఇంపార్టెన్స్ అమ్మా, లిటరలీ గ్లోబ్లో 80% ఆఫ్ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ అన్నీ కూడా ఈ ఒపెక్ కంట్రీస్లోనే ఉన్నాయి. అండ్ మరొకటి చూస్తే గ్లోబ్ మొత్తానికి కూడా లిటరలీ 37% ఆఫ్ క్రూడ్ ఆయిల్ అంతా కూడా ట్రేడ్ అనేది ఈ గ్రూపింగ్ మాత్రమే చేస్తుంది అని చూస్తాము. అయితే ఈ ఒపెక్ కంట్రీస్ ఇంకా కాకుండా కేవలం ఇవే ప్రొడ్యూస్ చేస్తాయా అంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి. లైక్ రష్యా ఉంది. రష్యా చూస్తే సౌదీ అరేబియా కన్నా ఎక్కువ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఇవన్నీ అరబ్ కంట్రీస్ ఇవన్నీ కాబట్టి రష్యాని యాక్సెప్ట్ చేయలేదు. సో వాళ్ళు ఏం చేశారు, కొన్ని ఒపెక్ నాన్ ఒపెక్ కంట్రీస్ కూడా బయట ఉండడం అనేది జరిగింది. వీటన్నిటినీ కూడా ఇంకా గ్రూపింగ్లోకి తీసుకొని రావాలి అని చెప్పి ఒపెక్ ప్లస్ అనేది స్టార్ట్ చేశారు. ఒక్కసారి చూడండమ్మా. ఆ ఒపెక్ కంట్రీస్ అన్నీ మిగిలిన ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ అన్నిటినీ కూడా ఏకం చేయాలి అని ఒపెక్ ప్లస్ అనే గ్రూపింగ్ని పెట్టడం జరిగింది. ఎందుకు? వాళ్ళు కేవలం కొన్ని సప్లై మాత్రమే కంట్రోల్ చేయగలుగుతున్నారు. పూర్తి సప్లైని కంట్రోల్ చేస్తే ఎంత ప్రైస్ పెడితే అంత ప్రైస్ అనేవి వరల్డ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది అని ఒపెక్ ప్లస్ గ్రూపింగ్ పెట్టుకున్నారు. ఆల్రెడీ ఒపెక్లో ఎంతమంది ఉన్నారమ్మా? 13 కంట్రీస్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఒపెక్ ప్లస్లో 23 కంట్రీస్ అంటే నాన్ ఒపెక్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయమ్మా? 10 కంట్రీస్ అనేవి ఉన్నాయి. ఆ నాన్ ఒపెక్ కంట్రీస్లో ఏమేమి ఉన్నాయి చూడండి. హైయెస్ట్ రష్యా. ఓకే, రష్యా, అజర్బైజాన్, బహ్రెయిన్, బ్రూనై, కజకిస్తాన్, మలేషియా, మెక్సికో, ఒమన్ అండ్ సౌత్ సుడాన్ అండ్ సుడాన్. ఈ 10 కంట్రీస్ అండ్ ఒపెక్లో ఉన్న 13 కంట్రీస్, ఈ 23 కంట్రీస్ కూడా కూర్చొని ఒక కార్టెల్ లాగా ఫార్మ్ అయ్యి కోఆపరేషన్ అనేది పెట్టుకున్నారు. ఏంటి? డిక్లరేషన్ ఆఫ్ కోఆపరేషన్ అనేది సంతకం పెట్టుకున్నారు. ఏంటంట? గ్లోబ్లో ఆయిల్ ప్రైసెస్ ఎంత ఉండాలి అనేది మనం ఒక ఆర్గనైజేషన్ సిండికేట్ కింద ఫార్మ్ అయ్యి ప్రైసెస్ అనేవి డిసైడ్ చేద్దాము. సార్ ఇట్లా చెయ్యొచ్చా? ఎస్, యాక్చువల్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇట్లా చెయ్యొద్దు అని లేదు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు ప్రైసెస్ అనేవి కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళ ఎకానమీని స్టెబిలైజ్ చేసుకుంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది డౌట్ అన్నమాట. ఎందుకమ్మా? ఈ వరల్డ్ మొత్తం కూడా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మిగిలిన రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి వెళ్తున్నాయి. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి వెళ్ళామంటే డిపెండెన్స్ ఆన్ ఆయిల్ పడిపోతుంది. అప్పుడు వీళ్ళ ఇంపార్టెన్స్ కూడా పడిపోతుంది అని మనం చూస్తాము. అయితే వరల్డ్ లెవెల్లో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారమ్మా? బట్ ఈ సెంచరీ లైక్ 2100 వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఒపెక్ అండ్ నాన్ ఒపెక్ కంట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయిల్ మాత్రం అలానే ఉంటుంది అని మనం చూస్తాము. ఓకే, సో అయితే వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏంటో చూడండమ్మా. మీరు ఒక్కసారి చూస్తే 2019లో కోవిడ్ రావడంతో 2020లో ఆయిల్ ప్రైసెస్ అనేవి చాలా తక్కువ, బిలో $60 per బ్యారెల్ కాస్ట్ అనేది $60 కన్నా పడిపోవడం అనేది జరిగింది. ఆ టైంలో వీళ్ళు ఏం చేశారు? ప్రొడక్షన్ అనేది 1 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అనేది తగ్గించడం జరిగింది. 1 మిలియన్ బ్యారెల్స్ అంటే ప్రొడక్షన్ అనేది తగ్గించారు, అంటే సప్లై అనేది తగ్గించేశారు, అంటే ప్రైసెస్ అనేవి మళ్ళీ పెరగడం అనేది స్టార్ట్ అయిందనమాట. అయితే ఇప్పుడు మీరు ఒక్కసారి చూస్తే ఏం జరిగింది? 2022లో రష్యా ఉక్రెయిన్ మీద వార్ స్టార్ట్ చేసిన వెంటనే రష్యా మీద శాంక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. రష్యా మీద శాంక్షన్స్ పెట్టేసరికి రష్యా ఏంటి? యూరోప్లో 90% ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ నీడ్స్ అన్నీ కూడా రష్యా సాటిస్ఫై చేస్తుంది.
సో రష్యాని శాంక్షన్ చేసేసరికి మిగిలిన కంట్రీస్ అనేవి ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి సేల్ చేయాలి. బట్ మిగిలిన కంట్రీస్ అన్నీ కలిపినా కూడా రష్యన్ డిమాండ్ అనేది సాల్వ్ చేయలేకపోతున్నారు. అంటే రష్యా ఎంత సప్లై చేసేదో అంత సప్లై చేయలేకపోవడంతో ఏమవుతుంది, సప్లై అనేది పడిపోవడంతో డిమాండ్ ఆఫ్ ఆయిల్ అనేది గ్లోబల్ లెవెల్లో $120 per బ్యారెల్కి పెరిగిపోయింది. $120 per బ్యారెల్ అంటే చాలా డబుల్ అయిపోయింది. ఎస్, అయితే ఇప్పుడు ఏం చూస్తున్నారు, ఎస్ సరే ఇండియాకి లాస్ కదా, సో అందుకని ఇండియా ఏం చేస్తుందమ్మా, రష్యా దగ్గర వెస్టర్న్ కంట్రీస్ శాంక్షన్స్ వేసినప్పటికీ కూడా డిస్కౌంటెడ్ ప్రైసెస్లో రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాం అనమాట. సో డిస్కౌంటెడ్ ప్రైసెస్లో కొనుక్కోవడం వలన మన ఎకానమీ మీద అంత ఎక్కువ ఎఫెక్ట్ పడదు అని చూస్తున్నాము. అయితే రీసెంట్గా ఈ OPEC+ కంట్రీస్ వాళ్ళు కూర్చొని ఏం పెట్టుకోవడం జరిగింది, ప్రైసెస్ అనేవి చాలా దారుణంగా పెరిగిపోయాయి. సో ఇట్లా ప్రైసెస్ అనేవి కంటిన్యూస్గా పెరిగిపోతుంటే డిమాండ్ ఆఫ్ ఆయిల్ పడిపోతుంది అన్న ఉద్దేశంతో ఏం చేశారు, సప్లై పెంచుదాం, ప్రతిరోజు కూడా 6,48,000 బ్యారెల్స్ అనేవి పెంచుదాము. సో సప్లై అనేది పెంచితే డిమాండ్ అనేది అట్లానే ఉంటుంది కాబట్టి ప్రైసెస్ మళ్ళీ స్టెబిలైజ్ అవుతాయి. సమ్వేర్ అరౌండ్ $80 to $90 per బ్యారెల్ ఉంటే పర్వాలేదు, కానీ 60కి పడిపోయిన లాస్ కాబట్టి వాళ్ళు ప్రొడక్షన్ తగ్గించారు. ఇప్పుడు $120కి వెళ్ళిపోతే ప్రైసెస్ అనేవి ఎక్కువైపోతాయి కాబట్టి డిమాండ్ అనేది పడిపోతుంది. సో వెంటనే ప్రొడక్షన్ అనేది పెంచుతారు. ప్రొడక్షన్ పెంచితే సప్లై పెరుగుతుంది, సప్లై పెరిగితే డిమాండ్కి కావాల్సినంత సాటిస్ఫై అవుతుంది కాబట్టి ప్రైసెస్ నార్మల్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, పెట్రోల్ ప్రైసెస్ అనేది ఇప్పుడు $110 ఉంది. అదే ఒకవేళ $200కి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఫ్యూయల్స్ అనేవి వాడటం మానేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళిపోతాం, లేదంటే బైక్ మీద వెళ్ళే టైంలో నడుచుకొని వెళ్ళే ఛాన్సెస్ అనేవి చూస్తామన్నమాట. అంటే డిమాండ్ ఆఫ్ ఆయిల్ అనేది ఎలాగోలాగా పడిపోతుంది అని చూస్తాము. బట్ వీళ్ళు సప్లై అనేది పెంచడంతో గ్లోబల్ లెవెల్లో ఆయిల్ ప్రైసెస్ అనేవి పడడంతో ప్రైసెస్ అనేవి 200 కాస్త మళ్ళీ 120కి వస్తే అప్పుడు మళ్ళీ మనం నార్మల్గా యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో డిమాండ్ అనేది ప్రైసెస్ బట్టి కూడా డిసైడ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ ప్రైసెస్ని కంట్రోల్ చేయాలంటే సప్లైని కంట్రోల్ చేయాలి అని మనం జనరల్గా చూస్తామన్నమాట. సో ఓకేనమ్మా, సో ఈ విధంగా ఆర్టికల్ అంతా కూడా టోటల్గా మనం డిస్కస్ చేయడం జరిగిందమ్మా. సో చూసారు కదమ్మా, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టువర్డ్స్ ది ఎగ్జామినేషన్ అన్నీ కూడా ప్రతిదీ నీట్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మన ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ క్వశ్చన్స్ ఎక్కడైతే అడిగానో అక్కడ ఆన్సర్స్ అనేవి కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. సో అండ్ క్లాసెస్ ఎట్లా ఉన్నాయో చెప్తే అవి మాకు మరింత రిజర్వేషన్ ఇచ్చి మీకు మరింత ప్రొడక్టివ్ క్లాసెస్ అనేవి ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట.